పొత్తు కమలం వికసించేనా? టీడీపీ జనసేనతో కలిసేనా పొత్తు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ పొత్తు ఫిక్స్ అయింది. సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు మాత్రమే మిగిలి ఉంది. టీడీపీ జనసేన నాయకులు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇది ఒక దశాబ్ద కాలం దీనికి సంబంధించినటువంటి ప్రయత్నం జరగాలి, కలిసి పనిచేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని అంటే ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వారు ఇస్తున్నటువంటి మెసేజ్. ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. మరోవైపు జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి కొన్ని ప్రకంపనలు అంతర్లీనంగా జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా ఏపీలో అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. మరి ఈ ప్రధానమైనటువంటి అంశంలో పొత్తు దిశగా అడుగులు వేస్తారా వెయ్యరా? మరి టీడీపీ జనసేన పొత్తుతో బీజేపీ కలుస్తుందా లేదా? ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పొత్తులో బీజేపీ కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు, కానీ టీడీపీ చెప్పలేదు, స్వాగతిస్తున్నామని చెప్పన్నారు. ఇది ఏపీ వరకు జరుగుతున్న రాజకీయం. కొద్దిసేపటి క్రితం ఈరోజు జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి బీజేపీ రాజకీయం చర్చనీయాంశం అవుతూ ఉంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఇక్కడ రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో మేము ఇండివిజువల్గా వెళ్తాము, సింగిల్గానే వెళతాము, జనసేనతో పొత్తు ఉండదు అని చెప్పారు. అదేవిధంగా గతంలో పొత్తు పెట్టుకోవటంతో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము నష్టపోయాము అనే విధంగా కూడా వారు వ్యాఖ్యానించారు. దీని వెనక మనం చూస్తే గత 4 రోజుల క్రితం పొత్తు పెట్టుకోవటం వల్ల జనసేన కావాలని అడిగింది, పొత్తు పెట్టుకోవటం వల్ల నష్టం జరిగింది, బీజేపీకి మాకు నష్టం చేశారు జనసేన అని చెప్పిన ఏదైతే ఆయన మాట్లాడినట్టుగా ప్రచారం జరిగిందో, ఆ ప్రచారం జరిగినటువంటి అంశాల మీద వారు ఖండించారో, దాని మీద కంప్లైంట్ చేస్తామని చెప్పారో, అది 4 రోజుల క్రితం జరిగింది. కానీ ఈరోజు వారు మాట్లాడినటువంటి అంశంతో ఓహో అంటే ఆ రోజు మాట్లాడినటువంటి అంశం కూడా నిజమే అయ్యుంటుంది అనేటువంటి భావనకి ఈరోజు ఆస్కారం కలిగే విధంగా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. సరే, కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు తెలంగాణలో గనక టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయకుండా బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసింది. మరి ఈ పరిణామాలు, ఈ పర్యవసానాలు, ఈ ఆలోచనలు, ఈ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంటాయి అనంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి రాజకీయ పరిణామాలను మనం గమనిస్తే, అంటే ఎవరైనా సరే, మీరైనా, నేనైనా, ఇంకొకరైనా బాగా పరిగెత్తేటువంటి గుర్రాన్ని ఎక్కాలనుకుంటామా? అది నడవలేక పడుతా లెగుస్తా ఉన్నటువంటి గుర్రాన్ని ఎక్కాలనుకుంటామా? మన గమ్యాన్ని చేరాలనుకున్నప్పుడు, విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు ఎవరైనా కానీ పరిగెత్తే గుర్రాన్నే ఎక్కాలనుకుంటారు. ప్రస్తుతం పరిగెత్తే గుర్రంలాగా కనిపిస్తుంది ఏంటి అని అంటే, టీడీపీ జనసేన పరిగెత్తే గుర్రంలాగా కనిపిస్తున్నాయి. మరి వైసీపీ బాగా స్పీడ్గా పరిగెత్తింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు క్రమేపీ చేస్తున్నటువంటి తప్పిదాలతో, వారు ఇప్పుడు చేస్తున్నటువంటి సీట్ల సర్దుబాటు, మార్పులు, చేర్పులు, ఈ విధానాలతో, వారి స్వయం కృతాపరాధంతో వారు దెబ్బతినేటువంటి పరిస్థితి కనపడుతుందనేటువంటిది అర్థమవుతుంది. మరి అటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితి, పరిగెత్తలేని గుర్రాన్ని ఎక్కాలని కూడా ఎవరు కూడా భావించరు. అందుకని బీజేపీకి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? బీజేపీ, టీడీపీ జనసేన బీజేపీ రెండింటితో కలవటం అనేటువంటిది బీజేపీకి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్. వైసీపీతో వారు జతకట్టి వెళ్ళేటువంటి పరిస్థితులు 100కి 99% ఉండవు. అలా కలవటం వల్ల జరిగేటువంటి నష్టం అది వైసీపీకి తీవ్ర నష్టాన్ని జరిగింది. బీజేపీకి లాభం చేసిద్దేమో వేరే విషయం, కానీ వైసీపీకి తీవ్రమైనటువంటి నష్టం చేసిద్ది. ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా పూర్తిగా వ్యతిరేకించేటువంటి ఓట్ బ్యాంక్ కావున. సరే, అందుకని వైసీపీ బీజేపీ కలవటం అనేటువంటిది 99% జరగదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనేటువంటిది ఒక అంశం చూసుకున్నప్పుడు 99% జరగదు, కానీ 1% జరగవచ్చు. కానీ ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ కలవటం, మైత్రి అనేటువంటిది ఇక్కడ బీజేపీకి ఎంత అవసరమో టీడీపీ జనసేన కూడా అంతే అవసరం. టీడీపీ జనసేనకు అవసరం లేదు ఒక రకంగా అవసరం. ఒక రకంగా అవసరం లేనటువంటిది ఏంటి అని అంటే, ఇక్కడ పాయింట్ వాళ్ళిద్దరూ గెలిచేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బీజేపీని కలుపుకుంటే అదనమైనటువంటి భారం తప్ప, అదనమైనటువంటి షేరింగ్ తప్ప
వాళ్ళు గెలిచేటువంటి స్థానాలని వీళ్ళకి ఇవ్వటం తప్ప మరొకటి లేదు. అందుకని వాళ్ళు అవసరం లేదు. కానీ అవసరం ఉంది. ఆ అవసరం ఏంటి అని అంటే వైసీపీ సర్కార్ను ఎదుర్కోవాలన్నా, రెండు వైసీపీ సర్కార్ను ఎదుర్కోవడంతో పాటు రేపు రాబోయేటువంటిది కేంద్రంలో బీజేపీ అనేటువంటి సంకేతాలు దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు 60% అబోవ్ బీజేపీయే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంది. అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ గమనించినప్పుడు మరొకసారి బీజేపీ దేశ రాజకీయాల్లో వచ్చింది అనేటువంటి భావన కలుగుతున్నప్పుడు, దేశ రాజకీయాల్లో కనుక బీజేపీ వచ్చే పనికైతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి గెలిచినా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అనేటువంటిది చాలా అవసరం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అధోగతి పరిస్థితిని అర్థం చేసుకుంటే, ఆ అధోగతి పరిస్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలంటే కేంద్రం అవసరం. మరి అప్పటికప్పుడు పోయి మళ్ళీ వాళ్ళు సహకరించమంటే సహకరించకపోవచ్చు. అందుకని ముందుగా కావాలంటే భవిష్యత్తులో మీతోటి కలిసి ఉంటాము అని టీడీపీ చెప్పడానికి, జనసేన చెప్పడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలా కుదరదు, మీరు ముందుగానే పొత్తు పెట్టుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తే, ముందుగా పొత్తు పెట్టుకుంటేనే భవిష్యత్తులో మేము కూడా మిమ్మల్ని విశ్వసిస్తాము, మిమ్మల్ని మేము కలుపుకొని వెళతాము, మీకు కూడా ఆ ప్రయారిటీ ఇస్తాము అని అంటే, అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అగస్త్యం ఏర్పడుతుంది. మరి ఇక్కడ మరొక కోణాన్ని కూడా గమనిస్తే, ఎన్నికలకు సంబంధించినటువంటి సహకారం కావచ్చు, నెంబర్ 2 ఎన్నికలకు సంబంధించినట్టు జరిగేటువంటి సందర్భాల్లో జరిగేటువంటి కొన్ని అంశాలు, ఆర్థికపరమైనటువంటి ఎలక్షనీరింగ్కి సంబంధించిన అంశాలు కూడా కొంత బీజేపీ సహకారం అవసరం అవ్వచ్చు. ఇక పరోక్షంగా కనపడనటువంటి మరొక అంశం ఉంది. పరోక్షంగా కనపడనటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులు, వివాదాలు, ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో బీజేపీ తమ సహకారం కావాలి అని అంటే ఇలా వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వారు చెప్పవచ్చు. అంటే ఈ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కేసులు, వివాదాలు, అంశాలు నడుస్తూ ఉన్నాయి. మరి అందుకని అది చెప్పాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. మరి దానికి అనుగుణంగానైనా సరే ఒక స్టెప్పు తగ్గాల్సినటువంటి పరిస్థితి, అవసరం లేని అడుగు, అవసరం లేని పొత్తుకి టీడీపీ జనసేన అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇటువంటి రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక 2 అంశాలను మనం గమనించాలి. కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇక్కడ జనసేనతో పొత్తు వద్దు అన్న తర్వాత, ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకునేటువంటి వాళ్ళు ఇక్కడ పొత్తు వద్దు అనరు కదా. సరే, ఇక్కడ మొన్న కూడా ఇక్కడ పొత్తు లేదు, టీడీపీ మరి జనసేన ఇక్కడ పొత్తు లేదు, మరి ఇక్కడ పొత్తు లేనిది మరి అక్కడ పొత్తు ఉంటుంది కదా, మరి కుదరవచ్చు. చాలా లాజికల్గా ఉంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ పార్టీలకు సంబంధించినటువంటి, అక్కడ ఆ పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి రాజకీయ అంశాలు ఇవన్నీ. ఇది మరి ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయలేదు నిన్న, మరి అక్కడ మాత్రం కలిసి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసింది, రేపు కలిసి పోటీ చేయమంటున్నారు. ఇక్కడ కలిసి పోటీ చేసిన ఈ రాష్ట్రమే, ఆ రాష్ట్రమే. అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు వేరు, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు వేరు. అందుకని దీని రెండింటిని కూడా మిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రెండింటిని వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరాలు ఎక్కువ శాతం ఉన్నాయి. సరే, అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, బీజేపీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ స్థాయిలో అయితే విమర్శిస్తుందో అదే స్థాయిలో అంతకుమించి మేము ఇంకొక ఆకు ఎక్కువ అంటున్నాము అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు కావచ్చు, మిగిలినటువంటి నేతలు కావచ్చు, అదే స్థాయిలో వైసీపీ మీద వారు విరుచుకుపడుతూ ఉన్నారు. గమనించాల్సిన అంశం ఏంటంటే, గతంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా తమలపాకుతో కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు పురంధేశ్వరి గారు తలుపు చెక్కతో కొడుతున్నారు. తమలపాకుతో కొడితే దెబ్బ తగలదు, తలుపు చెక్కతో కొడితే దెబ్బ తగిలిద్ది. అందుకని గతంలో ఉన్నటువంటి నేతలు తమలపాకుతో కొట్టారు, ఇప్పుడు వీరు
తలుపు చెక్కతో కొడుతున్నారు. కాబట్టి దెబ్బ తగులుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. దాంతో వారు పురంధేశ్వరి గారి పైన తీవ్రమైనటువంటి పదజాలంతో కావచ్చు, తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు నిద్రపోకుండా వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకునే విధంగా నానా తిట్లు తిట్టి వీళ్ళిద్దరిని మాట్లాడి వీళ్ళిద్దరి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసి, మీరిద్దరు దమ్ముంటే విడివిడిగా పోండి, లేకపోతే ఇంకోటి పోండి అని మాట్లాడి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకునే విధంగా ఊరుకోలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు మరలా బీజేపీని దాడి చేస్తున్నారు. పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు, లేదా వారి ఏజెంటు, వారు మొత్తం అనేటువంటి దాన్ని పదే తిట్టడం ద్వారా వారిని కూడా బీజేపీని కూడా తీసుకొచ్చి వాళ్ళు కలిపేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. రాజకీయాలలో ఎలా ఉంటుందంటే, మనం చేసేటువంటి యుద్ధం సరైనది కానప్పుడు ఆ యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాలు, ఒక వ్యక్తి ఒక పార్టీని టార్గెట్ చేసినప్పుడు ఆ పార్టీని టార్గెట్ చేయటం వలన జరిగేటువంటి నష్టాలేంటి, లాభాలేంటి, దానివల్ల మనం టార్గెట్ చేస్తే అది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేటువంటి చిన్న క్యాలిక్యులేషన్ చేయకుండా కనుక రాజకీయాల్లో కనుక యుద్ధాలు చేస్తా పోతే ఆ పార్టీ మనుగడకే, అస్తిత్వానికే ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునేంత వరకు యుద్ధం చేసింది. ఇప్పుడు బీజేపీని కూడా టీడీపీ జనసేనతో కలిపేంత వరకు కూడా వారే యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేయడంలో వారికి మించినటువంటి సిద్ధహస్తులు మరొకరు లేరు అనే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. సరే, ఆ తలుపు చెక్కతో కొట్టడం మొదలైన తర్వాత చివరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తూ ఓట్లకు సంబంధించి అక్రమాలు జరిగినాయి, ఓట్లకు సంబంధించినటువంటి అంశాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా దారుణంగా వ్యవహరించిందని చెప్పిన తర్వాత మరి అదే ఎజెండాని ఈరోజు నిన్న ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఓట్లకు సంబంధించిన అక్రమాలు జరిగినాయి, వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పని ఇటు పురంధేశ్వర్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, సత్యకుమార్ గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, ఇంకా పక్కన ఎవరో ఉన్నట్లున్నారు. వీళ్ళందరూ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? ఎన్నికల అక్రమాలు జరిగినాయి, అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో, మీరు ఇమీడియట్గా ఈసీ విచారణ చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి, అవన్నీ కూడా మీరు ఇచ్చేయాలని. అసలు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడే ఉంది. బీజేపీకి 2019లో ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 0.8% వచ్చినాయి. 1%కి పోటీ పడ్డారు, యుద్ధం చేశారు. 0.8% వచ్చినటువంటి బీజేపీకి ఇప్పుడు పోయి ఎన్నికల్లో కనుక ఆ ఓట్లు తొలగిస్తేనో, ఆ ఓట్లు మారిస్తేనో, ఆ ఓట్లు చేరిస్తేనో వచ్చేటువంటి పర్సెంటేజ్ అనేది విపరీతంగా ఏం పెరగదు. వాళ్ళకేం అక్కడ వాళ్ళు స్వయంకృతాపరాధంతో, వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాలతో, లేదా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలతో బీజేపీ దెబ్బతింది. ఇప్పుడు బీజేపీ ఈ ఓట్ల మీద యుద్ధం చేయటం వలన బ్రహ్మాండం కలిసి వచ్చేది. ఓట్ల మీద యుద్ధం చేస్తే ఎవరికి కలిసి వచ్చింది? బీజేపీ, టీడీపీ జనసేనకి కలిసి వచ్చింది. నిజంగా వాడు కనుక ఈసీ కనుక చేస్తే, మరి ఈసీ నీ కోరిందేంటి? అక్రమాలు తొలగించండి అని చెప్పాను. అందుకని బీజేపీ పరోక్షంగా రాజకీయపరమైనటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇటు ఇసుక మీద టీడీపీ యుద్ధం చేసింది, ఇసుక మీద బీజేపీ యుద్ధం చేసింది, మద్యం మీద టీడీపీ యుద్ధం చేసింది, మద్యం మీద బీజేపీ యుద్ధం చేసింది, రోడ్ల పైన జనసేన యుద్ధం చేసింది, బీజేపీ రోడ్ల మీద యుద్ధం చేసింది. ఇలా ప్రతి అంశం, ఎలక్షన్ దొంగ ఓట్ల మీద టీడీపీ యుద్ధం చేసింది, దొంగ ఓట్ల మీద బీజేపీ యుద్ధం చేస్తుంది. ఏదైతే వారు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు టీడీపీ జనసేన చేసాయో అదే విధానపరమైనటువంటి నిర్ణయాలను, అదే రకమైనటువంటి పోరాటాలను, అదే రకమైనటువంటి అంశాలతో బీజేపీ కూడా ముందుకు వెళుతుంది. అంటే బీజేపీ జత కట్టే విధంగా, టీడీపీ జనసేనతో జత కట్టే విధంగా, ప్రజలను ఒప్పించే విధంగా కొన్ని అడుగులు పడుతూ ఉన్నాయి. ఏది? రాష్ట్ర శాఖ తరపున జరుగుతున్నటువంటి అంశాలు గమనిస్తే, మరి కేంద్రం నుంచి చూసినప్పుడు, కేంద్ర జాతీయ స్థాయిలో చూసినప్పుడు చాలా అనుమానాలు ఎప్పటికప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఏంటి అనుమానాలు? బీజేపీ వాళ్ళు ఏమైనా ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని అందిస్తుంటారు. ఇటుపక్క ఏమన్నా యుద్ధం చేస్తుంటారు, ఇటుపక్క ఏమన్నా అందిపెడుతుంటారు, ఇటుపక్క ఏమన్నా కొడుతుంటారు,
ఇటుపక్క ఏమైనా పెడుతుంటారు. ఈ కొట్టడం ఏంటో ఈ పెట్టడం ఏంటో అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్నగానే ఉంది. సరే, అది వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ అవసరాలు ఇవన్నీ అనుకోవచ్చు. కానీ మరి పురంధేశ్వర్ గారు బీజేపీ రాష్ట్ర శాఖ ఇంత యుద్ధం చేస్తుంటే కేంద్ర సహాయ సహకారాలు లేకుండా, అంటే బీజేపీ జాతీయ స్థాయి సహాయ సహకారాలు లేకుండా ఈ స్థాయి యుద్ధం జరిగిద్దా? ఈ స్థాయిగా మాట్లాడగలుగుతారా? ఈ స్థాయిలో పోరాటం చేయగలుగుతారా? అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక లైన్ దాటేటప్పుడు చెప్పేస్తారు, కొంచెం మీరు స్లో డౌన్ కానీ. మరి స్లో డౌన్ కావట్లేదు ఆమె ఎక్కడ? మరి స్లో డౌన్ కాకుండా ముందుకెళ్తున్నారంటే ఏంటి? అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు బీజేపీకి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఇది మాట్లాడారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిరుద్యోగ సమస్య చంద్రబాబు నాయుడు గారు 27%, జగన్మోహన్ రెడ్డి గారు 24% చేశారని ట్వీట్ చేశారు. అంటే ఒక కన్ఫ్యూజన్. అసలు వాళ్ళకి కూడా కేంద్రం జాతీయ నాయకత్వం నుంచి, బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఎటువైపు వెళ్ళాలో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ ఆ కన్ఫ్యూజన్లో ప్లస్ ఆర్ మైనస్ అనేటువంటిది అవసరం. ఆ ప్లస్ ఆర్ మైనస్ నిర్ణయాలను తీసుకోవటంలో రాజకీయంగా ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుందో ముఖ్యం. ఇక్కడే మనం దీన్ని ఏపీ రాజకీయాలకు అంటే ముందు తెలంగాణ రాజకీయాలను కనుక కొంచెం మనం పక్కకు చూస్తే, మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలలో బీజేపీ చాలా బలపడుతూ ఎదుగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేశారు అని అనుకుందాం. వేశారు అనేటువంటి అభిప్రాయంతో బండి సంజయ్ గారిని మార్చకుండా ఉంటే ఇంకో రకంగా ఉండేది. అట్లా మార్చి కిషన్ రెడ్డి గారిని పెట్టడం ద్వారా తర్వాత జరిగేటువంటి హంగు వస్తుందేమో, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఫామ్ చేయొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు కొన్ని యుద్ధాలు చేశారు. కానీ కాంగ్రెస్ని రానియకూడదని యుద్ధం చేసింది బీజేపీ. బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ యొక్క యుద్ధం చేసింది కాంగ్రెస్ రానియకూడదని. చివరికి ఏం జరిగింది? రాజకీయపరమైనటువంటి తప్పిదాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఓటమి చెందాయి, అంటే అధికారంలో రాకుండా ఓటమి చెందాయి. మరి ఇది రాజకీయపరమైనటువంటి వ్యూహంలో ఇక్కడ ఏం తప్పు జరిగింది? మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి తప్పిదాలే చేస్తారా? లేదా ఇలాంటి తప్పిదాలు చేయటం కోసం ఒక పార్టీని చంపడం కోసం, లేదా ఒక పార్టీని దెబ్బతీయటం కోసం, ఒక పార్టీని గెలిపించటం కోసం తమ రాజకీయ వ్యూహాలని, తమ రాజకీయ పార్టీలని పణంగా పెడతారా? ఇది కొంచెము లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఏదన్నా కానీ బీజేపీ, టీడీపీ, జనసేన అడుగుజాడల్లో బీజేపీ రాష్ట్ర శాఖ నడుస్తుంది అంటే పోరాటం చేస్తుంది. ఎప్పుడైనా కానీ అధికార పార్టీ పైన పోరాటం చేస్తే ప్రజలు విశ్వసిస్తారు. అంతేగాని అంతకుముందు కనుక ఉన్నటువంటి నేతలు బీజేపీ శాఖలో ఉన్నాను, ఇప్పుడు పాపం వారు మాట్లాడట్లేదు కాబట్టి, వారు రాజకీయ పరంగా వాళ్ళు ఎక్కడా లేరు కాబట్టి, వారి గురించి పేరు పెట్టి విమర్శించడం కూడా సరైనటువంటి అంశం కాదు కాబట్టి వారి గురించి విమర్శించట్లేదు. కాకపోతే వారు అప్పుడేం చెప్పేవాళ్ళు అంటే, ఏదన్నా మాట్లాడిన అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అనేవాళ్ళు కాదు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని తిడుతుండేవారు. అది ఎప్పుడు కూడా రాజకీయ పరంగా తప్పిదం. అధికారంలో ఉన్నటువంటి వారికి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తారు ప్రజలు. అంతేగాని వాళ్ళు ఏమైనా చేయని నాకు అనవసరం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తిడతానంటే అది ఏ పార్టీకైనా కానీ అది రాజకీయపరమైనటువంటి వ్యూహాలలో తప్పిదంగా భావించాలి. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలను మనం ముందు చూస్తే, తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు అనేటువంటిది కష్టం. పొత్తు పెట్టుకోకపోతే నష్టం, లేదా పొత్తు అవసరం, పొత్తు పెట్టుకుంటే నష్టం, పొత్తు పెట్టుకోకపోతే కష్టం. ఈ నష్టం కష్టం అనేటువంటిది చాలా లోతుగా ఆలోచిస్తే దాని వెనక ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా ఉన్నాయి. అంటే మనము ఒకవైపు నుంచే చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, మరొక వైపు నుంచి చూస్తే మరొక రకంగా కనిపిస్తుంది. ఎందుకనంటే రాజకీయ పార్టీల్లో వాళ్ళు వేస్తున్నటువంటి వ్యూహాలు, వాళ్ళకి వేసేటువంటి ప్రతి వ్యూహాలన్నీ కూడా చాలా సమీకరణాలు మారినాయి. బయటికి కనిపిస్తున్నటువంటి విధంగా లోపల అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు లేవు. ఇప్పుడు కూడా బీజేపీ ఎందుకు టీడీపీ జనసేనతో పొత్తుకి ఆలోచన క్రమం చేస్తుంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఒక స్పందన, ప్రజల్లో కలిగినటువంటి ఒక భావన, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా టీడీపీ జనసేన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో గెలిచేటువంటి బండి ఎక్కుదాము, లేదా గెలిచేటువంటి గుర్రం ఎక్కుదాము అనుకుంటున్నారు తప్ప,
ఓడిపోయేటువంటి గుర్రాన్ని మనం అనవసరంగా దాంతో పట్టుకొని వెళితే కూడా నష్టం జరిగిద్ది అనేటువంటి భావన ఉంది. ఎన్డీఏకి ఇంకొక పెద్ద సమస్య ఉంది, ప్రధానమైనటువంటి సమస్య పొలిటికల్ ప్రాబ్లం. ఆ పొలిటికల్ ప్రాబ్లం ఏంటంటే ఎన్డీఏలోకి గతంలో ఉన్నటువంటి మిత్రులు ఎవరు కూడా ప్రస్తుతం ఎన్డీఏలో లేరు. అందరూ కూడా ఎన్డీఏ వైఖరితో లేదా ఎన్డీఏ అంటే బీజేపీ వైఖరితో ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా వెళ్ళిపోయారు, ఎవరు లేరు. అందుకని ఇండియా కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇండియా కూటమి చాలా స్ట్రాంగ్గా బలంగా వెళ్తూ ఉంది. మరి కారణం ఏంటి? బీజేపీ యొక్క వైఖరి ఎన్డీఏలో ఏ లీడర్ని నిలబెట్టుకోలేకపోయారు. అందుకని రేపు భవిష్యత్తులో ఏదైనా కొంచెం అటు ఇటు అయితే ఒక ఎన్డీఏకు ఒక బలమైనటువంటి లీడర్ ఉంటే ఆ లీడర్ అనేటువంటి వ్యక్తి కొంత మిగిలినటువంటి ఒకరినో ఇద్దరినో తీసుకురావడానికి ఉపయోగపడతారు. అలా ఉపయోగపడటంలో అలా చేయటంలో చంద్రబాబు నాయుడు గారు కొంత గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి, కొంత ప్రావీణ్యత ఉన్నది కాబట్టి, అందుకని కొంత ఆయన వైపుగా కొంత ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు, ఉన్నాయి అనుకోవచ్చు. ఏముందండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏముందని అనొచ్చు, అన్నా కానీ రేపు రాజకీయాలలో వచ్చేటువంటి సీట్లు వ్యవహారాలను బట్టి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సంధి కుదిర్చాలన్నా యుద్ధం చేయాలంటే అవసరం లేదు, ఏమైనా మనం కరితెత్తుకుని వెళ్ళిపోవచ్చు. సంధి కుదిర్చాలి అని అంటే, ఒక సంధి జరగాలి అని అంటే ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి అప్పుడు అవసరాలకు తగ్గట్టుగా ఉండేటువంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నారు, పరోక్షంగా బీజేపీ కేసీఆర్ గారికి బాగా ఉపయోగం సయోధ్య ఉంది అనుకున్నారు. అలా అనుకున్న మాత్రం చేత కేసీఆర్ గారు ఇంతవరకు ఇప్పుడు బయటపడలేదు, ఎప్పుడు ఆయన ఎన్డీఏ భాగస్వామి పక్షంగా వెళ్ళలేదు. అట్లానే ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మొత్తం తిరిగి చేసేటువంటి పరిస్థితి కుదరదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి దగ్గరగా అని అనుకుంటారు, కానీ అలా అని జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కోసం పోయి మిగిలిన పక్షాలు తెచ్చేటువంటి పరిస్థితి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అవునన్నా కాదన్నా అటువంటి స్టెప్స్ వేయగలిగింది, అటువంటి రాజకీయంగా పోయి దేశ రాజకీయాల్లో మాట్లాడగలిగి ఒప్పించగలిగి ఒక నలుగురిని కూర్చోబెట్టగలిగినటువంటి వ్యక్తి అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వీళ్ళకి కూడా ఉంటుంది, కానీ ముందుగా ఉండేటువంటి ప్రయారిటీ ఆయనకు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ. ఇవాళ దెబ్బతిన్నంత మాత్రాన, ఇవాళ ఓడిపోయినంత మాత్రాన ఆయన రాజకీయ అనుభవం లేదా ఆయనకు రాజకీయంగా ఉన్నటువంటి ఆ ఇమేజీ అవన్నీ కూడా కొంత తగ్గుతాయి, కానీ మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సాధ్యాసాధ్యాలను బట్టి జరిగేటువంటి అవకాశం ఉంది. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి అంటే నిన్న జరిగినటువంటి అంటే భారతీయ జనతా పార్టీ నిన్న వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడంతో ఇది కొంత ఆలోచన విధానాలు మారుతూ ఉన్నాయి. టీడీపీ జనసేనకు కూడా బీజేపీతో మేము ఎన్నికల తర్వాత మీతోటే ఉంటామని అనౌన్స్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని అనిపిస్తూ ఉంది. మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారంగా కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో టీడీపీ జనసేన నేతలు మాట్లాడిన దాని ప్రకారంగా ఆలోచిస్తే ముందుగా అనౌన్స్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు, కానీ పొత్తు పెట్టుకోవడానికి కొంత సంశయంగా ఉన్నారు. బీజేపీ కాదు ముందే పొత్తు పెట్టుకోవాలి అని అంటే కూడా అప్పుడు తప్పని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేటువంటి భావాలు కలుగుతూ ఉన్నాయి. సరే, అంటే ఇంటర్నల్గా అంటే దానివల్ల ఉన్నటువంటి అంశాలు ఏంటి, మీకున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? సార్, ప్రధానంగా రాజకీయాల్లో ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది మరో రోజు ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితులు. వాస్తవానికి 2014లో జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు పార్టీల ఉమ్మడి కలయిక అటు దేశ రాజకీయాలలోనూ ఇటు రాష్ట్ర రాజకీయాలలో కూడా సత్ఫలితాలు సాధించారు. అక్కడ మోడీ ప్రధానమంత్రి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ భాగస్వామ్యం 2018 దాకా కొనసాగింది. కానీ 2018లో ఒక్కసారిగా బీజేపీతో, గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఎన్డీఏ కన్వీనర్గా బీజేపీ ప్రభుత్వాన్ని, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని ఆయన నిలబెట్టి సపోర్ట్ చేసి బీజేపీకి దేశంలో ఒక స్థానాన్ని కల్పించారు. ఒక రకంగా ఆ పార్టీ సస్టైనబిలిటీలో చంద్రబాబు తెర వెనుక పరోక్షంగా ప్రత్యక్షంగా కృషి చేశారు.
ఆ తర్వాత 2014లో మళ్ళీ అదే తరహాలో వచ్చారు. కానీ 2018కి వచ్చేసరికి ఏదైతుందో నేతల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు కావచ్చు, రాజకీయ వ్యూహాలు కావచ్చు, లేకపోతే రాజకీయ తప్పిదాలు కావచ్చు రెండు పార్టీల మధ్య, ఈ కారణాల రీత్యా వారు విడిపోయి ఎవరికి వారన్నట్లుగా 2019 ఎన్నికలను ఫేస్ చేయడం చూసాం. జనసేన ఒంటరిగా పోయింది, బీజేపీ ఒంటరిగా పోయింది, టీడీపీ ఒంటరిగా పోయింది. కానీ బీజేపీ తెర వెనుక ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి తమ మద్దతుని, సంఘీభావాన్ని ఇండైరెక్ట్గా ప్రత్యక్ష రూపంలో కాకుండా పరోక్ష రూపంలో తెలిపింది. దానికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఆ ఎన్నికల సందర్భంగా మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న వైసీపీ పాలన పైన రాష్ట్ర ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్న అధికార పార్టీకి కొంత ప్రజలు ఏదైతుందో ఓటమిని ఇవ్వడంతో ఏపీలో కూడా అదే తరహా ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య కొంత సత్సంబంధాలు, ఒక రకమైన అభిప్రాయాలు కూడా ఉంటాయన్న కారణం రీత్యా ఇక్కడ కూడా అధికారంలో ఉన్న వైసీపీకి ఓటమి తప్పదనే భావన కనిపిస్తోంది. మరొక అంశం, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలంగా ఉన్నప్పటికీ గతం కంటే బలంగా లేరనే అభిప్రాయం కూడా ఉంది. ఇందాక మీరు చెప్పినట్లు ఎన్డీఏ కూటమి దేశంలో గతంలో వెలిగిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా కూటమిలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది అగ్రనేతలు కాంగ్రెస్ జట్టుగా ఒక ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. కానీ ఎన్డీఏ కూటమిలో కేవలం నరేంద్ర మోడీ యొక్క చరిష్మా ఆయన ఒక్కడే కనబడతా ఉన్నారు. మిగిలిన పార్టీలు అన్నీ కూడా అసలు ఎన్డీఏతో అవిభాక్త కౌలులుగా ఉండేటువంటి శివసేన సైతం ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఉందో 2019 నుంచి 24 కాలంలోనే విడిపోవడం మనం చూసాం. తర్వాత చోటించుకున్న రాజకీయ పరిస్థితులు కూడా చూసాం. అలాంటి పార్టీలు ఏవి కూడా అంటే ఎన్డీఏకి సఖ్యతగా దగ్గరగా ఉండే పార్టీలు ఏవి పెద్దగా లేవు ప్రభావం చూపే. అయితే ఈ దశలోనే ఎన్డీఏ కూటమికి ఒక బలమైన నాయకుడు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల నుంచి ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చూస్తే కొంత డౌన్ఫాల్లో ఉన్న పరిస్థితి ఉండడంతో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుని బలంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి కూటమి వస్తున్న ఆలోచనతో ఒక ప్రాంతీయ పార్టీగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయనను కూడా మళ్ళీ బీజేపీతో కలుపుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే రాజకీయంగా సత్ఫలితాలు వస్తాయనే ఆలోచన ఎన్డీఏ పెద్దల్లో అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి అది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే అంశం. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఉందో రాష్ట్ర అభివృద్ధి అంశంలో టీడీపీ, బీజేపీ మధ్య ఏర్పడిన అగాధం. 2019 వరకు 14 నుంచి పొత్తులో భాగంగా అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని ప్రభుత్వాల్లో రెండు పార్టీలు షేర్ చేసుకునే అధికారాన్ని. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము విడిపోతున్న ప్రత్యేక హోదా ఒక అంశాన్ని చంద్రబాబు ఎత్తుకొని బీజేపీకి దూరం జరిగారు. దానితో పాటు ఇతర రాజకీయ కారణాలు కూడా ఆ సందర్భంలో ఉన్నాయి. అవి బయటకు చెప్పకపోయినా ఈ అంశాన్ని చూపించి ఇప్పుడు ఈ అంశంతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా మళ్ళీ ఈ పార్టీ పొత్తు పెట్టుకుంటే తెరపైకి రావడం. వీటన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీకి భారంగా మారేది ప్రధానంగా మైనార్టీల ఓట్లు. అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు చాలా కీలకం. వాళ్ళు గత ఎన్నికల్లో వైసీపీతో చాలా అసోసియేట్ అయి ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయనకు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు వారిలో కూడా కొంత మార్పు వచ్చింది. జనసేన, టీడీపీ కూటమికి వారి నుంచి కూడా మద్దతు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. దీనికి తోడు ఈ రెండు పార్టీలు బలంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే కనుక మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో స్టీల్ ప్లాంట్ అంశం పైన ప్రజలకు ఈ రెండు పార్టీలు ఎలాంటి సమాధానం చెప్తాయి? స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన అనేక రకాల యుద్ధానికి నిషిద్ధమంటూ బీజేపీ హామీల గురించి, బీజేపీ చెప్పిన అంశాల గురించి అవన్నీ ఇంకా రాజకీయంగా అది అయిపోయినాయి. వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్నది లేకపోతే ఇంకోటి అవి చంద్రబాబు నాయుడు గారు 30% దాన్ని వివాదం అయితే తర్వాత 70% జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొత్తాన్ని ప్యాకేజ్ చుట్టేసి ఆ బంగాళాఖాతం మధ్యలో వదిలిపెట్టేశారు. రాయి చుట్టి మళ్ళీ 100 కేజీల రాయి మళ్ళీ బయటికి ఎక్కడ వచ్చిద్దానని. అందుకని ఇంకా అది సరే రాజకీయంగా పాపం కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పితే ఆ ప్రత్యేక హోదా అనేది మళ్ళీ ఇంకొకసారి తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సరే అనిల్, చూద్దాం అది దీనికి సంబంధించి రాజకీయంగా అంటే టీడీపీ అంటే అందుకు సిద్ధంగా ఉందా? బీజేపీతో కలవాల్సిన పరిస్థితి బీజేపీ కనుక కలవాలి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ కలుస్తుందా, కలవదా, తప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? నష్టం రెండు అంశాలు ఇందాక మీరు చెప్పారు సార్. నష్టం కంటే కష్టం కొంత మేలు. కానీ కొన్ని సందర్భాలలో నష్టం జరుగుతుందని తెలిసినా కష్టంగా భావించి బరాయించడమే.
ఆ పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుంది. దానికి వెనుకున్న రాజకీయ పరిణామాలు, కారణాలు విశ్లేషకులకి, రాజకీయ మేధావులకు అందరికీ తెలుసు. ఇందాక మీరు కూడా చెప్పారు, కేసులు, ఇతర అంశాలు, కొంత ఎన్నికల ఇంజనీరింగు, లేదంటే ఆ సమయంలో సహకారం, ఇలాంటి అంశాలు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమికి ఈ తెర వెనుక జరిగేటటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర స్థాయిలో ప్రభావించడం, ఒక 15-20 సీట్లు కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి అవసరం కాబట్టి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థికంగా బలవంతుడయ్యాడు. అదేవిధంగా అధికారం ఆయన చేతిలో ఉండడంతో కూడా వ్యవస్థను ఖచ్చితంగా మేనేజ్ చేయగలనే ఒక భావన ఉన్న నేపథ్యంలో కొంత కేంద్రంలో ఉన్న పార్టీ యొక్క మద్దతు కూడా ఉంటే మేలనే భావన ఈ రెండు పార్టీల్లో ఉంది. అయితే దానిని పరోక్షంగా ఉంచుకుందామనే ప్రయత్నం జరుగుతుంది. కానీ అది చివరికి ప్రత్యక్ష రూపం కావాలి అని అడిగితే కాదనే పరిస్థితి అయితే ఈ రెండు పార్టీల అధినేతల దగ్గర లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన బీజేపీతో కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం మనం చూసాం. అక్కడ జరిగిన పరిణామాలపై అక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వేరేది మాట్లాడినా ఇక్కడ మళ్ళీ అది రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీల మధ్య తెలుగుదేశం పార్టీ కూడా అసోసియేట్ అవ్వాల్సిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. అయితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఖచ్చితంగా బీజేపీతో పోతే రాయలసీమ జిల్లాలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పార్టీ నేతల్లో కొంత టెన్షన్ కనిపిస్తుంది. వాటన్నిటిని ఓవర్కమ్ అవడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దాని మీద ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. అవునన్నా కాదన్నా ఈ పొత్తు ఏదైతే ఇంటర్నలా ఎక్స్టర్నల్ అనేది త్వరలోనే తేలే అవకాశాలు అయితే చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి సార్. ఒకటి 2014 రిపీట్ అవుతుందా, లేక 2019కి జరిగిన పరిణామాలకు విరుద్ధంగా జనసేన టీడీపీ మాత్రమే పొత్తులో పోయి మళ్ళీ అధికారాన్ని ఏపీలో దక్కించుకుంటాయి అనేది త్వరలో తేలే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చాలా షార్ట్ పీరియడ్, ఎక్కువ రోజులు పట్టే అవకాశం కూడా మరో 15-20 రోజుల్లో ఈ అంశం పైన ఒక క్లారిటీ రావడానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే బీజేపీకి ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారంగా అయితే బీజేపీతో పొత్తు అనేది అవసరం లేదు. కానీ బీజేపీకి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి బలం అనేటువంటిది ఏదైతే ఉందో కేంద్రంలో, ఆ బలంతో ఉన్నటువంటి వ్యవస్థల బలం అవసరం కాబట్టి అందుకు తప్ప 0.8% తోటి ఉంటే లేకపోతే అది వేరే విషయం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలం ఏదైతే ఉందో కేంద్రంలో ఉన్నటువంటి బలం, ఆ బలం అవసరం, ఆ బలం చుట్టూతో ఉన్న వ్యవస్థల అవసరం లేదా అనేది ఇక్కడ కేంద్ర బిందువు అవుతుంది. రెండో అంశం ఏంటంటే కేంద్రంలో మరలా బీజేపీ వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తుకి ఎంతో కొంత ఉపయోగపడాలి అని అంటే వారు అందుకు అంగీకరించాలంటే ముందు నుంచి ఉంటేనే అంగీకరిస్తామంటే తప్పదు. మరి బీజేపీ వచ్చేటువంటి అవకాశాలు కొంత ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంత ఈజీ కాదు, కొంత ఎక్కువగా కనపడుతున్నాయి. వాళ్ళు వస్తే కనుక పొత్తులో భాగస్వామ్యం అంటే ఎన్డీఏలో ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ వెసులుబాటు ఇస్తారు, లేదంటే స్విచ్ ఆపేస్తారు. అది అందుకని ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి చూడాలి. ఇక నెక్స్ట్ బై వైసీపీ ఏంది అనిల్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చినటువంటి రాజకీయ ప్రకంపనలు అంటే ఒక 11 స్థానాలు మార్చారు, తర్వాత ఇంకొక మొత్తం 70 స్థానాలు మారుస్తారు, 30 స్థానాలు మారుస్తారు, సరే ఏదో మారుస్తారు, ఏదో చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం. సరే దానితో తెలుగుదేశం పార్టీకి కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా వస్తున్నాయా, పాజిటివ్గా తెలుగుదేశం పార్టీలో జాయినింగ్స్ ఏమైనా పెరిగినాయా అంటే పెరగటం అని అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. అంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇంకా అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలతో చేంజ్ అవుతున్న వాళ్ళు ఉన్నారా, లేక ఓడిపోతుంది వైసీపీ, ఓడిపోతున్నారేమో అనేటువంటి భావనతో, తెలుగుదేశం జనసేన గెలుస్తుందేమో అనేటువంటి భావనతో వచ్చేటువంటి నాయకుల సంఖ్య, వచ్చేటువంటి కార్యకర్తల సంఖ్య పెరిగిందా? అటువంటి పరిస్థితి ఏమన్నా, ఆ ఫ్లో ఏమైనా కనపడుతూ ఉందా? వైసీపీలో ఏదైతే ఉందో అంతర్గత అసమ్మతి పెద్ద ఎత్తున ఉంది సార్. అయితే అధికారం ఆ పార్టీ అధినేత చేతిలో ఉండడం కారణంగా బయటపడలేదు. 4 సంవత్సరాల 7 నెలలకు పైగా కాలంలో వాళ్ళు బయటపడాలి. ఇక కాలం దగ్గర పడింది, పరిపాలన పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నుంచి వలసలు బయలుదేరిన పరిస్థితి. వాస్తవానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో నెల్లూరు ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. వారిలో ఆనం కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి. అయితే వీరిలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో పూర్తిగా కడవ కప్పుకొని ఎవరైతే ఉన్నారో ఉండవల్లి శ్రీదేవి, చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. తమతో పాటు తమ అనుచరులను కూడా జాయిన్ చేశారు. దాదాపు 6 జిల్లాల నుంచి, 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో అనేక మంది నేతలు వలస చేరిన పరిస్థితి. నిన్న కుప్పం నుంచి కూడా అధికార వైసీపీ నుంచి కొంతమంది తిరిగి మళ్ళీ టీడీపీ గూటికి వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. దీని అన్నిటికీ ప్రధాన కారణం ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం. రెండో అంశం, అధికార పార్టీ
ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక కొత్త వ్యూహానికి తెరలేపుకున్నారు. తమ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే సిట్టింగులను స్థానచలనం చేయడం, కొంతమందికి మొండి చేయి చూపడం. ఈ కారణం రీత్యా ఇప్పటికే వాళ్ళకి కొన్ని సంకేతాలు ఉండడంతో కూడా అంటే అధికారం ఉంది కాబట్టి చివరి నుంచి వరకు కూడా ఉండాలి, ఎందుకంటే ఏ రకమైన ఇబ్బందులు పెడతారో తెలియదు కాబట్టి ఆ ఆలోచనతో కొంత బిగబట్టుకొని ఉన్నారు. ఇక అది వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇందాక చంద్రబాబు మాట్లాడుతూ ఒక అంశాన్ని స్పష్టం చేశారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఫిబ్రవరిలో సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు విరగబోతా ఉన్నాయి, మార్చిలో ఆగం అయిపోతా ఉంది ఆ పార్టీ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే పెద్ద ఎత్తున రాబోయే 2-3 నెలల కాలం ఈ 100 రోజుల వ్యవధిలో పెను ప్రకంపనలు వైసీపీ నుంచి జరగబోతా ఉన్నాయి. అవునన్నా కాదన్నా నిజం. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి సహజంగా భయం భక్తి కొంత ఉంటాయి. అధికారం పోయే సమయం దగ్గర పడేటప్పుడు కానీ లేదు ఎన్నికల సమయం దగ్గర పడేటప్పుడు సహజంగా నేతల్లోనూ నాయకుల్లోనూ ప్రజల్లోనూ సానుభూతి పరుల్లో ఒక మార్పు వస్తూ ఉంటుంది, బయటపడతా ఉంటారు వ్యక్తాన్ని, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి. ఆ తరహా అంశాలు ఇక ఊపందుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు రావడానికి తెలుగుదేశం పార్టీ వైపు ఉన్న కానీ ఇక్కడ చాలా పరిమితమైన సంఖ్యలో సార్ ఈ రోజు చూస్తే వైసీపీని వ్యతిరేకించి అధినాయకత్వంతో కొంత డిఫర్ అయ్యి కొంత పోరాటం 1 సంవత్సరం ముందుగా చేస్తున్న వ్యక్తులు మాత్రమే బయటకు వచ్చారు. వారిలో ఈరోజు జాయిన్ అయిన పరిస్థితి. ఇక మిగిలిన నేతల పరిస్థితి చూస్తే సెకండ్ క్యాడర్ అంటే గతంలో ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఈ 5 ఏళ్లలో ప్రాధాన్యత లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళు అదేవిధంగా ద్వితీయ శ్రేణి ఏదైతుందో నియోజకవర్గాల్లో ఓటర్లను ఇంపాక్ట్ చేయగలిగి తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయగలిగిన వ్యక్తులు కొంతమంది జాయిన్ అయ్యారు. ఓవరాల్గా చూస్తే అధికార పార్టీలోకి వలసలు లేవు, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు పెరిగాయి. దీనికి అంతటికీ కారణం ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఒక అటెన్షన్ పబ్లిక్లో రావడం, రాజకీయంగా మరొక 2-3 నెలల్లో పూర్తిగా ఏపీ సినారే మారిపోతుండటంతో కూడా ఈ వలసల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబులో ఒక కాన్ఫిడెంట్ చాలా బలంగా ఆయన చెప్పడం మనం చూసాం. ఏదైతే ఉందో జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఫిబ్రవరిలో ఫ్యాన్ రెక్కలు విరుగుతాయి, మార్చి నాటికి తుక్కు అవుతుంది. అంటే చాలా క్లారిటీగా చాలా బలంగా ఆయన ఆలోచనలు కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున వలసలు వచ్చిన కొంత సమతూకం చేసి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు సార్. అంటే వైసీపీ దెబ్బతింటుందనేటువంటి అంశంలో అంటే టీడీపీ బలపడి దెబ్బతింటుందా లేదా వైసీపీ అంతటా వైసీపీగా తగిలిపోయింది కాబట్టి టీడీపీ బలపడింది అనేటువంటి భావన, లేక మరి ఇలాంటి సందర్భంలో చూస్తే 2019 జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వైసీపీ గెలవదు అనేటువంటి వ్యాఖ్యలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు. మరి అలాంటి పరిస్థితులే అప్పుడున్నప్పుడు మరి ఇలాంటి పరిస్థితులు మరి వైసీపీ ఏమంటుంది, కనీసం మాకు 151 ఉండే ఒక 50 తగ్గినా కానీ 101 వస్తుంది లేదా 100 వస్తుంది అని చెప్తున్నారు. అంటే 88 మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా దాడతామనేటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే రాజకీయాల్లో తెలుగుదేశం కాన్ఫిడెన్స్ అనేటువంటిది కొంత పెరిగి ఉండొచ్చు, జనసేన కలవటం వల్ల కావచ్చు, లేదా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవటంలో కావచ్చు, లేదా ప్రభుత్వ ఉన్నటువంటి శాసనసభ్యుల్లో కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కావచ్చు, దాన్ని టర్న్ చేసుకోవటంలో లేదా వాటిని దగ్గరకు తీసుకోవటంలో మరి తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయిందనుకోవాలా, సక్సెస్ అవుతుందనుకోవాలా, సక్సెస్ అయ్యే విధంగా ఉందనుకోవాలా, లేక వాళ్ళు ఫెయిల్యూర్ కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చిద్దని అనుకుంటున్నారు అనుకోవాలి, ఏమనుకోవాలి సార్? ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనం పరిశీలిస్తే 100 కొడతాము ఆ తర్వాత మూడోసారి మేమే అని చెప్పిన అధికార పార్టీ ఎంత సంఖ్యకు పరిమితమైందో ఓటర్ల తీర్పు మనం చూసాం. అంటే వాళ్ళు మెరుగైన పాలన అందించలేదా అంటే వాళ్ళ తరహా పరిపాలన అందించినప్పటికీ చివరి 2 నెలల్లో మారిపోయిన పబ్లిక్ యొక్క అటెన్షన్ మనం చూసాం. అంటే ఎక్కువ సమయం పట్టల. అసలు కాంగ్రెస్ ఉనికిలోనే లేదనుకున్న పార్టీ ఈరోజు అధికారం చేపట్టి ముందుకెళ్లే పరిస్థితి, పార్లమెంట్ ఎన్నికలు తీసుకొని వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడ 175కు 175 మావే అని పదే చెప్తున్నా సార్. అనిల్, అంటే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ పబ్లిక్కే, బీఆర్ఎస్ వర్సెస్ కేసీఆర్ వర్సెస్ పబ్లిక్ జరిగినటువంటి ఎన్నికల్లో 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత కారణాలు కావచ్చు, లేదా స్వయం కృతాపరం కావచ్చు, వాళ్ళు ఫోకస్డ్గా ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటిది కావచ్చు, వీటన్నిటితో ఆప్షన్ చూసుకొని కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక లీడర్ ఉన్నాడన్నటువంటి ఆప్షన్తో పబ్లిక్ ఓటు కొంత టర్న్ అయింది. ఇక్కడ పెద్ద టర్న్ కూడా కాల, అంటే 39 వచ్చినాయి, ఇక్కడే బీఆర్ఎస్కి ఏమి తక్కువ కాల, మరి టర్న్ అయింది. అటువంటిది ఒక అడ్వాంటేజ్ వచ్చింది వీళ్ళకి. అదనంగా వచ్చింది ఇప్పుడు 5 సీట్లే కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చింది.
అంటే ఇది ఇక్కడ జరిగింది పబ్లిక్కి వర్సెస్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి. అక్కడ కూడా పబ్లిక్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ జరిగిద్దా, వైసీపీ వర్సెస్ తెలుగుదేశం జనసేన జరిగిద్దా? ఖచ్చితంగా సార్, ఇద్దరు వ్యక్తుల యొక్క నాయకత్వాన్ని పరిశీలించినప్పుడు ఓటరు ఒక అంశానికే ప్రాధాన్యత ఇస్తాడు. అంటే ఎవరు సమర్థుడైతే వాళ్ళకు పట్టం కట్టే పరిస్థితి వస్తుంది. ఏపీలో చూస్తే 5 ఏళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన పరిపాలన, ఈ రెండింటి మధ్య వ్యత్యాసంతో పాటు ఈ 5 ఏళ్లలో జరిగిన అనేక అంశాలు, 3 రాజధానుల అంశం కావచ్చు, లేదంటే ఒక రాజధాని కూడా కట్టకపోవడం కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, కొంత అణిచివేత కావచ్చు, లేదంటే అక్రమ కేసులు కావచ్చు, ఇతర అంశాలు, ఇలాంటి అంశాలు కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ప్రభుత్వానికి ప్రజల మధ్య కనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, పాలకుడుగా పగ్గాలు చెప్పిన వ్యక్తి ఏదైతుందో తన వైఫల్యంతో ఓటమి చెందాడంటే అది సహజంగా ప్రతిపక్ష పార్టీకి, తన ప్రత్యర్థి పార్టీకి రాజకీయంగా మేలు జరిగే అంశమే. అంటే ప్రజలు ప్రత్యామ్నాయంగా ఆ రెండో పార్టీని ఆదరించే పరిస్థితులు సహజసిద్ధంగా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అదే ప్రక్రియ ఇప్పుడు ఏపీలో కూడా కనిపిస్తూ ఉంది. మీరు అన్నట్లు ప్రజలు 10 ఏళ్ల పాలన తర్వాత అక్కడ ఏదైతుందో కేసీఆర్ గారి యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ కుటుంబం చేసినటువంటి పనులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పాలన కావచ్చు, ఇవన్నీ ప్రజలు కొంత మూడ్ ఆఫ్ అటెన్షన్ మార్చాయని మనం అనుకున్నప్పుడు ఏపీలో కూడా, ఎందుకంటే అణిచివేత కనిపిస్తూ ఉంది, పదే కేసులు భయం వెంటాడిస్తేలాగా సామాన్య ప్రజలు లేక ఆ అంశాన్ని తీసుకొచ్చారు. రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. లేదైనా ప్రకృతి విపత్తులు వస్తే అడ్డగోలకు నష్టపోతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. వీటన్నిటికీ మించి అధిక ధరలు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. అభివృద్ధిలో ఆగిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇలా అనేక అంశాలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరిగినప్పుడు చర్చ సహజంగానే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, ఆల్టర్నేట్గా ఉన్న మరొక పార్టీ ఎవరైతే ఉన్నారో ఆల్టర్నేట్గా మరొక నేతగా ఉన్న చంద్రబాబు పైన సానుభూతిగా కావచ్చు, ఆయన పైన నమ్మకం పెరిగి ఓటు రూపంలో కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎప్పుడు బలంగానే జరుగుతాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఇతను కాదంటే ఇంకొకరిని తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా. అదే విధంగా ఏపీలో కూడా ఇప్పుడు పరిస్థితులు ఖచ్చితంగా నెలకొన్నాయి. అదే రకమైన వాతావరణం కనిపిస్తా ఉంది. సరే, గెలుపు ఓటములు మీరు నేను చెప్పే పరిస్థితి కాదు కాబట్టి ప్రజల అటెన్షన్ ఎలా ఉంటుంది అనేది ఓటు రూపంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ విశ్లేషకుల భావన కావచ్చు, కొంతమంది అభిప్రాయాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే స్థానచలనం పేరుతో ఒక అంశం, పొలిటికల్ ట్రాన్స్ఫర్లు, సహజంగా రాజకీయ బదిలీలు ఉంటాయి, లేదంటే ఓకే సార్ అదే సార్ ఒకసారి బైట్స్ ఉన్నాయంటే బైట్స్ ప్లే చేయండి. ఈ రోజు జరిగే ఎన్నికలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన ఎన్నికలు కాదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్క, ఒక సైకో ముఖ్యమంత్రి ఒక పక్క. అలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడిస్తే తప్ప మన భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఒక మోతాదులో పనిచేసి ఉన్నా, ప్రజల గురించి ఆలోచించి ఉన్నా, ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు, చీకట్లోకి దోసావు, స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు, చెత్తబుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు. అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడు వచ్చినా, అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, తన వాళ్ళ బినామీల ఆస్తులు ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాలని ప్రయత్నం చేయట్లా. అతను చేయట్లా, అతని కొడుకు చేయట్లా, అతను దత్తపుత్రుడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నాకు తెలిసి విజయవాడలో ఇప్పుడు సొంత ఇల్లు లేదు, వారు కూడా అక్కడ రెంట్కే ఉంటున్నట్టు, ప్రభుత్వం అడ్వైజర్ కాబట్టి వారికి ఇచ్చింది. వారి సొంత ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉంది, మణికొండ దగ్గరలో. ఇక్కడే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడే ఉన్నాయి ఆస్తులు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ వలన అప్పుడు ఇక్కడ ఎక్కడైతే కొనుక్కున్నారో అవి ఇక్కడే ఉండిపోయినాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి రాజధాని వచ్చిన తర్వాత కొంతమంది అక్కడ కొనుక్కునేటువంటి ప్రయత్నం కొద్దిమంది చేశారు. తర్వాత ఎప్పుడైతే అమరావతి లేదు అని అన్నారో ఆటోమేటిక్గా అందరూ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. దానికి కారణం ఎవరు దానికి? వైఎస్ఆర్సీపీ పార్టీయే కారణం. అమరావతిని ఆపివేయడంతో అక్కడ పెట్టాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడికే వచ్చేసినాయి.
అది గిఫ్ట్లో భాగంగా అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి కదా, లేకపోలేదు కదా. సరే దాన్ని ఏమంటారు, ఇంకెక్కడైనా కొనుక్కోకూడదా అంటారు. ఎక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది, ఎక్కడ బాగా పెరుగుతుంది, ఎక్కడ గ్రోత్ ఉందనుకుంటే అక్కడ కొనుక్కుంటారు. అంతేగాని మేము అమరావతిని ఆపేసాం అయినా కానీ మీరు అందరూ అక్కడే కొనుక్కుంటారా? మరి ప్రభుత్వం, మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిలో భూములు వేలం వేసి అమ్మాలని ప్రయత్నం చేసింది, రాలేదే కొనుక్కోవటానికి. మరి అంతకుముందు 4 కోట్లు 5 కోట్లు అమ్మింది, కనీసం వీళ్ళు 1.5 కోట్లు 2 కోట్లు పెట్టి కూడా రాలేదే, ఎందుకు రాలేదు అంటే ఆ రకంగా దాన్ని ఇదైంది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ గేమ్లో నిజాలు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తారు. ఒక గీత పక్కన ఇంకో పెద్ద గీతకి వేస్తారు, లేదా ఆ పెద్ద గీత పక్కన ఇంకో పెద్ద గీతకి వేస్తారు. పబ్లిక్ మైండ్ సెట్ని డైవర్షన్ చేయటం అనేటువంటి దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కానీ దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి 5 కోట్ల మంది ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టంగా భావించేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ వ్యక్తులకు జరిగితే చాలు అనేటువంటి దాంట్లో ఇదైపోయింది. రాష్ట్రం ఎలా అయితే ఉంది, ఏమైతే ఇప్పుడు కాదు తర్వాత అనేటువంటి భావంతో ఉన్నారు. అది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలకు సంబంధించిన అంశం ఇది రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి ప్రజలకు సంబంధించిన అంశం. వారు ఇందులో కొంతమంది కొన్ని అంశాలు డిఫర్ అవుతుంటారు, కొన్ని అంశాలు సానుకూలంగా ఉంటారు. కానీ ఇక్కడ లోతుగా ఎవరైతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుంటే తప్పితే దీనికి సొల్యూషన్ రాదు. సరే అయితే రైట్ అనిల్ సరే రైట్ అనిల్. నెక్స్ట్ అండి, తిరగబడుతున్న ఫ్యాన్స్ వైసీపీలో రెబెల్స్. అదే ఇప్పుడు జనరల్గా ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, లేకపోతే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇలా చూసాం. కానీ పొలిటికల్ లీడర్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనేటువంటిది ఫస్ట్ టైం చూస్తున్నాం అనేటువంటి పదాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. ఒక మంచి పదం అది. జనరల్గా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది ఈ నియోజకవర్గం కాబట్టి ఆ పక్కనే ఉన్న నియోజకవర్గం ఏదో ఉండిద్ది. కానీ ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి, ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు ఈ మూల నుంచి ఆ మూలకి, లేదా ఆ మూల నుంచి ఈ మూలకి వేయటం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. సరే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గరికి గెలుస్తున్నప్పుడు వెళ్తుంటారు, అది మరిది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ జరిగిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ కంటే ఎక్కువగా జరుగుతున్నాయి, ఒక ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ కంటే ఎక్కువగా జరుగుతున్నాయి. పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ఎంత స్థాయిలో జరుగుతాయి అనేటువంటిది ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం అలాంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. అంటే మనం చెప్పాము, ఇక్కడి చల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా, ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యే అక్కడ పనికొస్తారా, ఇక్కడ పనిచేయనటువంటి ఎమ్మెల్యే అక్కడ పనిచేస్తారా, ఇక్కడ మంత్రిగా ఉండి రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి నియోజకవర్గంలో సక్సెస్ కాలేనటువంటి మంత్రి మళ్ళీ ఇంకో నియోజకవర్గానికి పోతే సక్సెస్ అవుతారా? ఇది సాధ్యం అవుతుందా? రాజకీయాలలో అంటే మంత్రులందరూ మారుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తన క్యాబినెట్లో అత్యంత సమర్థవంతమైనటువంటి మంత్రులుగా, అత్యంత సమర్థవంతమైనటువంటి ప్రభుత్వంగా, అత్యంత సమర్థవంతమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వంగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా వాళ్ళ నియోజకవర్గాల నుంచి తీసి, ఎర్రగొండపాలెం నుంచి తీసి కొండేపు అంటున్నారు, వేమూరు నుంచి తీసి, గుంటూరులో ఉన్న వేమూరు నుంచి తీసి ప్రకాశం జిల్లా ఉన్న సంతనూతలపాడు అంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి రజనీని తీసి గుంటూరు వెస్ట్ అంటున్నారు. ఇక ఎంతమంది మారుతారో, ఎంతమంది ఇదవుతారో తెలవని పరిస్థితి. నేనేమంటానంటే మంత్రులు మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయినట్టే కదా. నియోజకవర్గాల్లో సక్సెస్ కాలేక, నియోజకవర్గాల్లో ప్రజల మన్ననలో, ప్రజల మెప్పు, ప్రజల ద్వారా వారు అప్రిషియేషన్స్ పొందలేనటువంటి వారు మరి నియోజకవర్గంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా పొందుతారు? అంటే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఫెయిల్యూరు మంత్రులు అనేటువంటి డిసైడ్ చేశారా? కాన్స్టిట్యున్సీలు డిసైడ్ అయిపోతే స్టేట్ వైడ్గా డిసైడ్ అయినట్టే కదా. అంటే ప్రభుత్వం తన మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు ఫెయిల్ అయితే మరి ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ అయినట్టే కదా. లేదా ముఖ్యమంత్రి గారు ఫెయిల్యూర్ని మరి మంత్రుల మీద వేస్తే, మరి మంత్రులు ఫెయిల్ అయితే, కాన్స్టిట్యున్సీలు ఫెయిల్ అయితే మరి ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయినట్టే కదా. మరి ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇది వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారేమో తెలియదు, కానీ ఇది తన ఎంటైర్ సిస్టమ్కే తనకి నష్టం జరుగుతుంది. అది గమనించుకోవాలి. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఓన్లీ క్యాస్ట్ పాలిటిక్స్ కోసం మాత్రమే రాజకీయాలు చేయాలనేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఓన్లీ కుల రాజకీయాలు, కుల ఓట్లు, కుల
ప్రాతిపదిక ద్వారానే నడపాలి అనేటువంటిది కనపడుతోంది. అది ఆ రాష్ట్ర భవిష్యత్తుని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళింది అనేది అర్థం కావాలి. కుల రాజకీయాల ద్వారా అంటే ఒక నియోజకవర్గంలో కొద్దిగా ఎక్కువ మంది కులం ఎక్కడైతే ఉంటుందో ఇక్కడి నుంచి అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. అంటే ఆ కులం ఓట్ల కోసమా రాష్ట్రం అనేటువంటిది? సరే, కుల సమీకరణాలు కుల ప్రభావాలు ఉన్నాయి రాష్ట్రంలో, నేను లేవని అంటలా. కానీ ఇంత స్థాయిలోనా ఎక్కడో వేమూరులో ఉండాల్సిన మేరుగు నాగార్జున్ని మంత్రిని తీసుకొని పోయి సంతనూతలపాడులో వేస్తే అక్కడ ఏం తెలుసు ఆయనకి? సంతనూతలపాడులో ఉన్న 4 మండలాల పేర్లు తెలియదు కదా ఆయనకి, 4 బౌండరీస్ తెలియదు కదా. ఆ నియోజకవర్గం ఎటు వెళ్తారు ఆయన? ఇక్కడ వేమూరులో మరి ఇక్కడ ఫెయిల్ అయిన ఎమ్మెల్యే అక్కడ పోయి సక్సెస్ అవుతారా? ఇక్కడ ప్రజలకు సర్వీస్ చేయలేని ఎమ్మెల్యే మంత్రి అక్కడ పోయి సక్సెస్ అవుతారా? ఎలా అవుతారు? కారు కదా. ఇదన్నీ తనంతట తానుగా తన ఎమ్మెల్యేలని తన మంత్రుల్ని తాను దెబ్బతీసేస్తున్నారు. ఇక్కడ సరే వాళ్ళ పార్టీలోనే బ్రహ్మాండంగా ఉందని అనుకోవటానికి లేదు. చిలకలూరుపేట నుంచి విడుదల రజని వెళ్ళటానికి లేదు అని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అక్కడ ధర్నా చేస్తున్నారు. చిలకలూరుపేటలో విడుదల రజని, గుంటూరు వెస్ట్లో విడుదల రజనీకి ఇవ్వొద్దని అక్కడ ధర్నా చేస్తున్నారు. మద్దాలగిరికి గుంటూరు వెస్ట్ నుంచి పంపించడానికి లేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మద్దాలగిరిని గుంటూరు ఈస్ట్కి పంపించదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మరి నాయన ఒక దగ్గర ధర్నా జరిగింది. ఏడా చిత్రం అసలు ఎంత విచిత్రం అని అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇక్కడ చిలకలూరుపేట వాళ్ళు ధర్నా చేస్తున్నారు వారిని పంపొద్దని, గుంటూరు వెస్ట్ వాళ్ళు రావద్దని ధర్నా చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ వాళ్ళు మద్దాలగిరిని పంపొద్దని ఆయన్నే ఉంచాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. గుంటూరు ఈస్ట్ వాళ్ళు ఆయన వద్దు అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎంతమంది ధర్నాలు చేస్తారండి? ఎంతమంది నిరసన తెలియజేస్తారు? ఎంతమంది రాజీనామాలు చేస్తారు? సరే, మంగళగిరే చూసుకుందాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మార్చడానికి లేదని చెప్పని ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆడ రిజైన్ చేస్తున్నారు. మరి అక్కడే ఉన్నటువంటి గంజి చిరంజీవి వద్దు అని చెప్పని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏంటది? సరే, ఆయన పోయారు, ఓకే, గంజి చిరంజీవి స్వాగతిస్తే సంతోషమే పార్టీ నిర్ణయాన్ని. ఆయన పంపొద్దు అంటున్నారు, ఆయన రానియొద్దు అంటున్నారు. వీళ్ళు వెళ్ళొద్దు అంటున్నారు, వాళ్ళని రానియొద్దు అంటున్నారు. ఎట్లా? ఏంటిది? ఎక్కడన్నా విచిత్రం ఉంటుంది కానీ ఇన్ని విచిత్రాలు అనేటువంటిది మొత్తానికి ఇక్కడే సాధ్యం అవుతుంది. అదేంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది ఓన్లీ వన్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓన్లీ నిర్ణయాల వలన మాత్రమే, ఓన్లీ వారి నియంతృత్వ విధానాలతోటే, వారి అభిప్రాయాలతో మాత్రమే ఎందరో కట్టుబడి ఉండాలి. ఎవరూ కూడా అలా కాదు ఇలా కాదు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితులు లేకపోవటం, ఎవరూ కూడా వాళ్ళ అభిప్రాయాలని తెలియజేసేటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఎక్కువ ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి అనే దానికి ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ కూడా వెరైటీగా ఉంది. జనరల్గా ఎన్నికల్లో అంటే ఇది హై, ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇంకా చేయగలిగినటువంటి ఆఖరి అస్త్రం అంటూ ఏమీ లేదు. ఆయనకి ఓడిపోతున్నాము అనేటువంటి భావనతో, ఇది దెబ్బ తగులుతుంది అనేటువంటి భావనతో ఆయన లాస్ట్ ఆయుధాన్ని వాడేసేస్తున్నాడు. ఆ లాస్ట్ ఆయుధం ఫైనల్ క్యాస్ట్ పాలిటిక్స్ ద్వారా ఏమైనా ప్రయోజనం జరుగుతుందా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అటు ఉన్నటువంటి వాళ్ళని ఇటు మార్చేస్తే మొత్తానికి ఏమైనా జరిగేటువంటి ప్రభావం ఉంటుందా అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేటువంటిది చూడాలి. ముఖ్యంగా ఇంకో అంశం కూడా అండి వంశీ గారు, తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఉంచి కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేశారు. సో ఆ నేపథ్యంలోనే అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే గనక విజయం సాధిస్తాము అన్న అదొక ఆలోచన, అదొక అంశం కూడా ఏం తప్పు చేశారు కేసీఆర్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కానీ 39 స్థానాలు గెలిచాయండి. 10 సంవత్సరాల ప్రభుత్వంలో పరిపాలన తర్వాత కూడా 39 స్థానాలు గెలిచి తక్కువేం గెలవలేదు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల ప్రభావం కొంత ఇక్కడ పడింది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల అధికారం ఇవ్వలేకపోయాం, ఒకసారి ఇద్దాం అనేటువంటి భావన ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలను మార్చడం వలన, ఎమ్మెల్యేలను ఇచ్చేయటం వలన అది ఒక పాయింట్. అది మహా అయితే
ఒక 7 నుంచి 10 నియోజకవర్గాల్లో ఉంది. 3-4 నియోజకవర్గాలు మార్చారు. ఒక 10 నుంచి 10 నియోజకవర్గాలు ఉండొచ్చు. ఇక్కడ 2 జిల్లాల్లోనే 11 మందిని మార్చారు. ఇంకా ఆ 2 జిల్లాల్లోనే ఇంకా 7 మారుస్తూ ఉంటున్నారు. మరి ఇన్ని జిల్లాల్లో మొత్తం 75 మందిని మారిస్తే 75 తక్కువ నేను అనుకోవటం. ఎందుకంటే ఇప్పుడు వారు ఒక జిల్లాలోనే 2 జిల్లాల్లోనే ఉన్నటువంటి దాంట్లో దాదాపు 20 మెంబర్స్ పైన మారిస్తే ఇక మిగిలిన జిల్లాలో ఎంతమందిని మార్చాలి? 170. ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించి ఒక 10 స్థానాల్లో అభ్యంతరాలు ఉండొచ్చు. 39 వచ్చినాయి. 10 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ప్రజలు పట్టం కట్టారు. మరి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అనేటువంటి భావన ఉంది కదా, ఆ అంశాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. అంటే చాలా సిస్టమ్ ఉంటుంది. ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన విషయంలో లోపాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా రాష్ట్ర భవిష్యత్తుని ఒక 15 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. 15 ఇయర్స్. మరి అక్కడి నుంచి తీసుకొని రావాలి. చాలా టఫ్ అండి. ఏది మీకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని పేరు చెప్పండి, ఏం చెప్తారు? కాళేశ్వరం కట్టారు, ఆడకు పోలవరం లేదు. ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, తేలేదు. రైల్వే జోన్ అన్నారు, లేదు. ఏమైంది విభజన చట్టం? రామాయపట్నం పోర్ట్ ఏమైంది? విశాఖ ఉక్కు ఏమైంది? ఏమైనాయి? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సో చాలా అంశాలు నేను మీకు బటన్ నొక్కుతున్నాను కదా అంటున్నారు. అంతే. ముఖ్యంగా కూడా అండి ఈ నియోజకవర్గాలు ఎమ్మెల్యే మీద ఎక్కువ కూడా ఈ పథకాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే డైరెక్ట్గా వాళ్ళ యొక్క జీర్తనయ్యి వాళ్ళకి ఎవరికైతే ఇందులో ఎమ్మెల్యేల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని అదొక అంశం. ఇన్వాల్వ్మెంట్ నేను అనుకోవటం ఎమ్మెల్యేల మీద కంటే వ్యతిరేకత కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ప్రజలకు వ్యతిరేకత ఉందండి. ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పని వచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్ ఏమో కానీ ప్రజలకి ఆయన దగ్గర అవ్వలేకపోయారు, ప్రజలతో మమేకం కాలేకపోయారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయటంలో ఆయన సక్సెస్ కాలేకపోయారు అనేటువంటిది వారికి ఉంది. సిపిఎస్ రద్దు అన్నారు, ఏదండి సిపిఎస్ రద్దు? వారం రోజులు సంతకం పెట్టేస్తాను, ఫైల్ మూవ్ చేస్తాను, ఏదండి? మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక వద్దేస్తా అన్నారండి. ఏరి మరి 13 జిల్లాలో పాదయాత్ర చేసిన ప్రతి స్కూల్లో ప్రతి పిల్లోడు వినేటట్టుగా ప్రతి యువకుడు వినేటట్టుగా చెప్పారు కదా. మరి ఏదండి ఆ ప్రత్యేక హోదా? ఎక్కడండి? సిపిఎస్ రద్దు ఎక్కడండి? ఒక్కొక్కరు ఉపాధ్యాయుడు ఎగబడి చేశారు కదా, మరి ఏది? యువకులు ఎగబడి చేశారు కదా, ఏది? ఏంటి ఇవన్నీ? మనమేమీ పెద్దగా పాపం ఎమ్మెల్యేలు తప్పు, వాళ్ళ ఎమ్మెల్యేలు అదే. అసలు ఎమ్మెల్యేలు నాకు తెలిసినంత వరకు ఈ మారుస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళ తప్పులు కానీ వాళ్ళకు సంబంధించిన అంశాలు కానీ కొద్ది మేర ఉండుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి వాటితో జరిగినటువంటి నష్టం పెద్దది. దానివల్ల ప్రజలకు పడిన ఎఫెక్ట్ పెద్దది. పెట్రోల్ ధరలు ఎవరు పెంచారు? ఎమ్మెల్యేలు పెంచారా? జగన్మోహన్ రెడ్డి గారు పెంచారా? నిత్యావసర వస్తువులు పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఎమ్మెల్యేలా? అమరావతి పోవడానికి కారణం ఎమ్మెల్యేలా జగన్మోహన్ రెడ్డి గారా? ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారా ఎమ్మెల్యేలా? ఎవరండి? ఎవరు అడుగుతారు? ఎవరు చెబుతారు? ఎవరు మాట్లాడతారు? ప్రజలే మాట్లాడారు, ప్రజలే అడగాలి, ప్రజలకే తెలుసు. ప్రజలు అడుగుతున్నారు ఇవన్నీ. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలని ఇందాక కదా మీ ఎమ్మెల్యేలను పంపించొద్దు, ఇక్కడి నుంచి మార్చొద్దు అని ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు రావద్దు అని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్న ఆయన పంపొద్దు, ఆయన రానియొద్దు అని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏంది ఇది? మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యే అగెనిస్ట్గా ఒకసారి ఆ తోపుదుర్తి గారు బయట ఉందంటే ఒకసారి మురళి ఆ తోపుదుర్తి గారు బయట ప్లే చేయండి. ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు 100 చేసిన నేను. ఉచిత బోర్లు ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నా. పేరూరు డ్యాంకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా కాలువలు దువ్వి నీళ్ళు ఇచ్చినాం. బోయినేపల్లి డ్యాంకు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకోకుండా కాలువ దువ్వి నీళ్ళు ఇచ్చినాం. 3500 ఎకరాలు. అనేక చెరువులకు కాలువలు దువ్వుకున్నాం. పరిటాల సునీత 100 సార్లు చెప్పిట్టారు గంగలకుంట చెరువుకు నీళ్ళు ఇస్తామని. ఆ కాలువ దువ్వి మేము నీళ్ళు ఇచ్చినాం గంగలకుంట, లింగనపల్లి, బొమ్మేపర్తి చెరువులకు. ఆ విధంగా ఇది అవసరము ప్రజలకు అనుకున్నప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ, ప్రకాష్ రెడ్డి సోదరులు కానీ మేము త్యాగాలకు ఎప్పుడు కూడా సిద్ధమే. మేము ఏ రోజు కూడా వ్యక్తిగత స్వార్థాల కోసం అధికారం ఉపయోగించుకోలే. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు 24లో అసెంబ్లీలో మళ్ళీ వెళ్తాడు. మురళి సార్ ఏంటి అసలు అంటే వైసీపీలో ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది,
కానీ దాని గురించి ఎక్కడా కూడా మళ్ళీ సెటరైట్ చేసే పరిస్థితి కానీ దాన్ని కొంచెం సరి చేసుకునేటువంటి పరిస్థితి కానీ జరగకపోగా మరొక వైపు మరింత మందిని మార్చే విధంగా మరింత మందిని చేంజ్ చేసే విధంగా ఎక్కడికక్కడ ఆ ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి అది అసలు అంటే ఇల్లు ఒకవైపు తగలబడుతూ ఉంటే మరొక వైపు ముందు నీళ్ళు తీసుకొచ్చి ఆపుతాం, అంతేగాని ఇల్లు ఇటువైపు తగలబడుతూ ఉంటే అటువైపు వచ్చి మళ్ళీ నిప్పు పెడతాం, రెండో వైపు నిప్పు పెడుతూ ఉన్నారు. ఒకవైపు తగలబడుతుంటే ఇమీడియట్లీ నీళ్ళు పోస్తాం, కానీ ఇక్కడ తగలబడిందని చెప్పి ఇంకో పక్కన తగలబెట్టేస్తున్నారు. ఏంటి అది అసలు విచిత్రంగా ఉంది. ఏంటి మురళి ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తాను తలిచిందే ఫైనల్ అనుకుంటారు సార్. మనం కూడా చెప్పుకున్నాం సార్, తాను పట్టని కుందేలకు 3 కాళ్ళని. ఆయన ఏదైతే సర్వేలు చేయించుకుంటున్నారో, ఆయన ఏదైతే నివేదికలు తెప్పించుకుంటున్నారో ఆ నివేదికల ప్రకారం ఆయా సంస్థలు ఇచ్చినటువంటి ఆధారంగా ఆయన ఖచ్చితంగా కూడా ఇందాక మీరు చెప్పారు పొలిటికల్ ట్రాన్స్ఫర్స్. ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఓటు వేరే పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం సార్. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే అండి ఓటర్ అనేవాడు చాలా తెలివైనడు. చాలా సందర్భాలు మనం చెప్పుకున్నాం. అతను ఓటర్ ప్రతిదీ పరిశీలిస్తాడండి. వాడికి కావాల్సిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాడు. చివరికి వచ్చేటప్పటికి ఆ ప్రభుత్వం ఆ 4.5 ఏళ్ళు 5 ఏళ్ల కాలంలో చేసిన అంశాలన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళకి వేస్తారు. అంతేగాని నాయకుడు వచ్చినంత మాత్రాన ఇమీడియట్లీగా కూడా అతను ఓటు ట్రాన్స్ఫర్ అయిపోదండి. ఓటర్ ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. రెండోది, ఇక్కడ ఏదైతే ఒక నాయకుడు ఒక నియోజకవర్గంలో అతను నాయకుడిగా ఎదిగి శాసనసభ్యుడిగా వెళ్ళాలంటే కనుక అప్పటికప్పుడు అవదండి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణికం. దాదాపు 7-8 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గం తనందరితో సత్సంబంధాలు ఉండి అక్కడ బంధువర్గం ఉండి కుల సామాజిక బలమైన కుల మద్దతు ఉండి ఓటర్లందరికీ ఇతను మంచివాడు, ఇతను సామాజిక ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తేనే అతను ఒక నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు. అటువంటి నాయకుడు ఇక్కడ ఎంతో కొంత బలం ఏర్పాటు చేసుకుని 2019లో నెగ్గి ఎమ్మెల్యేగా అతను అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు సడన్ గా తీసుకెళ్లి ఎక్కడో జిల్లా అవతలో లేదా ఇంకో 2-3 నియోజకవర్గాల అవతలో కనుక వేసేస్తే అక్కడ ఓటర్లకు ఇతను పరిచయం పెంచుకుని ఇతను నేను మలా నేను చెప్పుకోవటానికి సమయం సరిపోదాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 2019లో నా గాలితోటి నా చరిష్మాతోటి నా పాదయాత్రతో వీళ్ళందరూ నెగ్గారు. మళ్ళీ 2024లో కూడా నా ఐడియాలజీ తోటి నా పొలిటికల్ గేమ్ తోటి నా మైండ్ గేమ్ తోటే వీళ్ళందరినీ నెగ్గించుకుంటాను అని ఒక ధైర్యంతో ఆయన ఇట్లాంటి గేమ్స్ అంటే ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ అన్ని చేస్తున్నారని మనం భావించవచ్చు సార్. గుంటూరు ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు. నేపథ్యంలో నిన్న సార్ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ వాటిని అదే సార్ పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఆ ట్రాన్స్ఫర్స్ ఎఫెక్టెడ్ ఏమిటంటే ఇటు గుంటూరు వెస్ట్ లో ఇందాక మీరు చెప్పారు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా బహిరంగంగా బయటకు వస్తున్నాయి. అంతర్గతంగా నాయకులు అక్కడ ఉన్నటువంటి క్యాడరు పార్టీకి అనేక సందర్భాల్లో సమాచారం ఇచ్చి ఇది ఇక్కడ కరెక్ట్ కాదు మార్చండి వెనక్కి తీసుకోండి అని చెప్తున్నారు. మోపిదేవి వెంకటరామ లాంటి సీనియర్ నాయకుడు మౌనం దాల్చారండి. ఏం మాట్లాడాలో తెలియక ఏం చెప్పాలో తెలియక క్యాడర్కి ఏం సముదాయించుకోవాలో తెలియక ఆయన మౌనం దాల్చారు. అంటే ఇలాంటి సహజంగా కూడా ఏదైనా ఒక నాయకుడిని మార్చినప్పుడు ఇలాంటి అల్లర్లు అనేవి జరగనప్పుడు వెంటనే పార్టీ అధిష్టానం అక్కడి నుంచి ఆ నాయకుడిని లేకపోతే అతను పోటీ చేసిన నాయకుడిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళందరినీ మాట్లాడి కొన్ని నీళ్లు పోసారు బాబు ఇంకో పదవి ఇస్తామని చెప్పి పంపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది పెట్టుకోలేదండి. ప్రకాశం గుంటూరు జిల్లాలో ఆయన తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోయానండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనే దాని మీద రాష్ట్రంలో ఇంకెవరెవరు ట్రాన్స్ఫర్ చేయాలనే దాని మీద ఆయన ఆల్రెడీ ప్రతి వ్యూహాలకు సిద్ధమవుతున్నారండి. అంటే ఇది పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తి పోకడలకు ఒక నిదర్శనం అండి. తాను అనుకున్నట్టుగానే చేసుకెళ్తున్నారు. అయితే దాని ఫలాలు ఎప్పుడు వస్తాయంటే ఒక ఎన్నిక జరిగిన తర్వాతకి దాని ఫలాలు రుచి చూడడం అండి. నిజంగా కూడా చిలకలూరుపేట ఆమె ఎంతో కొంత ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితురాలు. ఫస్ట్ నుంచి ఆవిడ పనిచేశారు, అక్కడ మంత్రిగా వచ్చారు, తర్వాత ఆవిడ కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సడన్ గా గుంటూరు వెస్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ గుంటూరు వెస్ట్ లో సరే ఓకే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏంది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఫెయిల్యూర్స్ ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలుగుదేశం పార్టీ మీద యుద్ధం చేయటమా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేసులేసి వివాదం చేయటమా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అమరావతిని వ్యతిరేకించడమా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం లోకేష్ మీద యుద్ధం చేయటమా? ఏంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన తప్పేంటి అంటే 2019లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి లోకేష్ గారి మీద గెలిచారు. మరి గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోగా ఉన్న ఎమ్మెల్యే సీటు పీకేస్తే ఎట్లా? అంటే ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారైనా ఇంకొక నాయకుడైనా ఇంకా ఆయనకి నచ్చినట్టే చేస్తారు సార్. ఆళ్ల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేదా పొద్దున్న ఇంకొక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు. ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అదే జరుగుతుంది సార్. వాళ్ళ తప్పొప్పులతో సంబంధం లేదు సార్. ఆయన తెప్పించుకున్నటువంటి నివేదికలు కానీ లేదా ఆయన మధ్యలో ఒక వ్యూహం. మంగళగిరి ప్రధానంగా ఏంటంటే సార్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి తీసుకొచ్చి ఆ బీసీ సామాజిక వర్గం మీద
లోకేష్ పోటీ చేస్తే కనుక అక్కడ ఒక కమ్యూనిటీ రేజ్, ఇందాక మీరు చెప్పారండి డిబేట్ లో, కులపరమైనటువంటి రాజకీయాలు పెరిగిపోతున్నాయి, అది అభివృద్ధికి ఆటంకం, రాష్ట్రానికి మంచిది కాదని. అటువంటి వ్యూహాలతోటి అక్కడ ఉన్నటువంటి కులం అన్నం పెట్టిద్దా? భావాలు ఉండటం వేరు, భావజాలాలు ఉండటం వేరు. మరి అట్లాంటప్పుడు ప్రతిదానికి ఇక అన్నిటికీ కుల రాజకీయాలు చేస్తూ ఉంటే ఈ కులంతో ఆ రాష్ట్రాలు నాశనం అయిపోవటం తప్పితే ఏముంటుంది? అవును సార్, అంటే మళ్ళా అధికారం రావటానికి ఏ వ్యూహమైనా రాష్ట్రం నాశనం అయిపోతుందా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, ప్రజల వర్గాలకు ఇడిపోతున్నారా అనేది అనవసరం సార్. మళ్ళా నెక్స్ట్ అధికారంలో రావటానికి ఏ విధమైనటువంటి వ్యూహాలు పనితే మన అధికారంలోకి వస్తాం, ఏ విధమైన వ్యూహాలు పనితే కనుక ప్రత్యర్థి నాయకులు మనం ఓడించగలుగుతాం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు సార్. ఆ లక్ష్యంలో భాగంగానే ఇవాళ చంద్రబాబు గారు చెప్పిన నిజంగా కూడా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ కింద ఉన్నాయి. సహజంగా ప్రతి ఎన్నికలకి జిల్లాకు 1-2 మార్పులు అనేవి సహజంగా ఉంటాయి సార్. కానీ ఇప్పుడు ఒక 2 జిల్లాలని 11 కనపడితే మరికొన్ని ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ ఇంకా టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరగలేదు, జరగాల్సిన మొత్తం ఇవే జరుగుతున్నాయని వాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులతో బాధ సార్. సరే మురళి, రైట్. ఏంది మరి గోదావరి జిల్లాల మీద ఫోకస్? మరి 35 స్థానాలు గోదావరి జిల్లాల్లో కూడా ట్రాన్స్ఫర్స్ సంఖ్య భారీగానే ఉండేట్లుంది. కానీ అక్కడ ఈసారి జరగబోయేటువంటి ట్రాన్స్ఫర్స్ చాలా వైవిధ్యంగా విభిన్నంగా ఉండేటువంటి పరిస్థితి ఉందంటున్నారు. అసలు అక్కడ ఉన్నటువంటి నేతలు ఏమన్నా ఇక్కడ టీడీపీ జనసేన కాంబినేషన్తో మేము పోటీలో లేకుండా ఉంటే బాగుంటుంది, ఎవరైనా నిల్చోబెడతాము, మా వాళ్ళకి ఇస్తాం అనేటువంటి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారంట. అంటే అక్కడ సిచ్యువేషను దెబ్బతినిద్దేమో అనేటువంటి భావన ఎక్కువగా ఉన్నట్లుంది. ఏంటి అంటే గోదావరి జిల్లాలో ఖచ్చితంగా కూడా జనసేన టీడీపీ కూటమికి ఒక బలమైనటువంటి ఓట్ బ్యాంక్ గా చెప్పుకోవచ్చు సార్. గత ఎన్నికలు పరిశీలించినప్పుడు కూడా 2014 ఎన్నికల్లో ఆ 2 జిల్లాల్లో మొత్తం స్వీప్ అయినాయండి తెలుగుదేశం పార్టీకి. అప్పుడు కూడా కూటమి, జనసేన టీడీపీ కూటమి. సార్ 2019లో వేరువేరుగా పోటీ చేయడంలో ఎక్కువ భాగం ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక నియోజకవర్గమే పాలకొల్లు ఒకటి టీడీపీకి వచ్చింది. అలాగే ఈస్ట్ గోదావరిలో కూడా 2 నియోజకవర్గాలు వచ్చినాయి. అంటే జనసేనకి అప్పుడు వైసీపీకి ఫేవర్ అయినాయి. కానీ ఈసారి 2024 ఎన్నికల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడ వారాహి యాత్రలో ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో కూడా వైసీపీ వ్యతిరేక ఓటే, వైసీపీ విముక్తి గోదావరి జిల్లాలు చేయాలని చెప్పారండి. అంటే అక్కడ 34 స్థానాలు మన కూటమి గెలవాలని చెప్పారండి. అయితే అక్కడ పరిస్థితులు కూడా దాదాపు ఎక్కువగా అలా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే 34 స్థానాల్లో దగ్గర ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సర్వే ప్రకారం చూస్తే ఒక 10-12 స్థానాలే పరిస్థితి పర్వాలేదు అన్నట్టుగా ఉందండి. మిగిలిన అన్ని చోట్ల కూడా ఏమాత్రం బాగోలేదని ఆయనకు ఉన్నటువంటి సంకేతాలండి. ఈ నేపథ్యంలో అక్కడ 2 జాబితాల కింద మార్చే అవకాశం ఉందని, మొదటి జాబితాలో 10 నుంచి 12 మంది వరకు మారుస్తారు, నెక్స్ట్ మరొక జాబితాలో 12 నుంచి 13 మంది వరకు మారుస్తారంటారు. అయితే ఈ 25 మందిలో కూడా ఎక్కువ మళ్ళీ ట్రాన్స్ఫర్సే సార్. వాళ్ళు ఎవరిని డిస్మిస్ చేయరు, వాళ్ళు ఎవరిని డిబార్ చేయరండి, వాళ్ళందరూ మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయ్యండి. ఎక్కువ భాగం ఒక 5-6 మాత్రమే డిస్మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మార్గాన్ని భరత్ వచ్చి ఆ రాజమండ్రి అర్బన్ అడుగుతున్నారు, అక్కడ అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చారండి ఆల్రెడీ, అతను అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కూడా తానేటి వనితను హోమ్ మినిస్టర్, ఇప్పటికి ఆల్రెడీ 3 మినిస్టర్లకి సిట్టింగ్ స్థానాలు మార్చారని హోమ్ మినిస్టర్ గారిని తీసుకొచ్చి చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ కూడా ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా సార్, ఆవిడకి ఆ కొవ్వూరు నుంచి ఖచ్చితంగా ఆవిడ కదుపుతారు సార్. అయితే చింతలపూడి ఇన్ఛార్జ్ ఇస్తారని ఒక ప్రచారం జరుగుతున్నాయి. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలీజాని తీసుకెళ్లి గోపాలపురం నియోజకవర్గానికి వేస్తారని చెప్తున్నారు. అంటే ఈ 3 నియోజకవర్గాలు రిజర్వ్డ్ అండి. ఈ 3లో కూడా దాదాపుగా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినవి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి అంటే కొన్న మార్పిడి అంటారు సార్, అక్కడి నుంచి అక్కడికి అలా మార్చే ప్రయత్నం జరుగుతున్నాయి. వీటితో పాటుగా ఇప్పుడు మార్గాన్ని భరత్ ఎంపీ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తున్నారు. అదే విధంగా రాజానగరం ఎవరైతే జక్కంపూడి రాజా ఉన్నారో అతని స్థానం కూడా మారే అవకాశాలని వేరే చోట ఇచ్చి అక్కడ ఇంకొకరు తీసుకొస్తారని చెప్తున్నారు. అంటే కాకినాడ అర్బన్ అండి, కాకినాడ రూరల్ వంగాగీత గారు ఎంపీగా ఉన్నారు, ఆవిడ తీసుకొచ్చి పిఠాపురానికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పత్తిపాడులో కానీ పోటీ చేయించాలని యోచనలో ఉన్నారు. అంటే ఇలా చూస్తే కనుక ఇప్పటికే దాదాపు ఒక 5-6 పేర్లు అయితే బయటకు వచ్చినాయి. ఈ 5-6 పేర్లతో పాటుగా మరికొన్ని పేర్లు మొదటి జాబితా 2 రోజులు అంటే రేపు సాయంత్రానికి వస్తుందని చెప్తున్నారని. అందుకని ఈసారి అయితే ఇంకొక చిన్న పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎదురైనటువంటి చేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ గోదావరి జిల్లా నాయకులు ముందుగా పిలిపించి పార్టీ ఆఫీసులు కొద్దిగా వారితో ముందుగానే మంతనాలు చేస్తున్నారు. ఏముంది అక్కడ వీళ్ళందరూ కూడా పిలిచారు కదా, వీళ్ళందరూ కూడా పిలిచి మాట్లాడారు కానీ ఆయన వారి దగ్గర ఏం మాట్లాడారు, మాట్లాడలేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర ఊగొట్టి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఊహు కొడతారు. అప్పుడు దానికి ఏం కొట్టాలో దీనికి ఏం కొట్టాలో అర్థం కాక వాళ్ళ మధ్యలో గందరగోళం అయిపోతుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీ డబ్బులు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రస్తుత అంశం ఏంటంటే నాకు అనిపిస్తుంది దాని ప్రకారంగా ఇప్పుడు జనరల్గా పార్టీ హైకమాండే డబ్బులు మొత్తం పెట్టుకుంటాను అంటున్నారు కాబట్టి
ఆ 20 కోట్లో 25 కోట్లో 30 కోట్లో 40 కోట్లో 50 కోట్లో నియోజకవర్గానికి అవన్నీ ముఖ్యమంత్రి గారే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకునిద్ది కాబట్టి వాళ్ళు ఎక్కడ పోమంటే అక్కడ పోవడానికి సిద్ధంగా ఎక్కువగా చూపిస్తున్నారు. అదే కనుక వాళ్ళే 25 కోట్లో 30 కోట్లో ఎవరైతే అభ్యర్థులే పెట్టుకొని మీరు అక్కడి నుంచి కంటెస్ట్ చేయండి అంటే వాళ్ళు దాని మీద తీవ్రం ఇప్పుడు దానికి 10 రెట్లు ఎక్కువగా ఉండిద్ది. అది చాలా ప్రాబ్లం. అంటే కొంతమంది సరే కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా ఇంకో దగ్గర వేసిన వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే ట్రాన్స్ఫర్స్ జరిగినాయో ఈ ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు అది అధిష్టానమే బరాయించాలి. సరే గెలిస్తే గెలిచాం, గెలవకపోతే డబ్బులు మనకి పోలేదు కదా అనుకున్నట్టుగా కూడా ఉండిద్ది. రాజకీయంగా చాలా లోతుగా ఆలోచిస్తారు. పైకి మాట్లాడినంత తేలిగ్గా ఊరకేదో అనుకున్నట్లుగా ఉండదు. చాలా లోతుగా డిస్కషన్స్ జరుగుతాయి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన చెప్పినప్పుడు అందరూ సరైన వెళ్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సరైన వచ్చిన వాళ్ళే. వచ్చిన తర్వాత ఏం జరిగింది? అది ఆళ్లరామకృష్ణారెడ్డి గారిని 2 రోజుల ముందు అయోధ్య రామిరెడ్డి గారు అందరూ కలిసి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఆయన సరే మీ ఇష్టం అని చెప్పని వచ్చారు. వచ్చిన తర్వాత రిజైన్ చేశాడు కదా, మరి పార్టీకి రిజైన్ చేశాడు కదా. రిజైన్ చేసి ఈరోజు వాళ్ళందరూ మిగిలిన వాళ్ళ కేడర్ అంతా రిజైన్ చేస్తుంది కదా. ఏంటి మరి అది? సరే మొత్తానికి పత్తిపాడు వంగాకి జగ్గంపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా చలమలశెట్టి సునీల్ పేరు కూడా వినిపిస్తుంది. ఏంటి మరి? కైక్లూరు బాధ్యతలు ఉప్పాల రాము లేదా హారికాట, గోడాల గోపికి పాలకొల్లు ఇన్ఛార్జిగా బాధ్యతలు అంటున్నారు. ఇన్ఛార్జ్ అవకాశాలు ఏంది? అవకాశాలు ఏంది? మొత్తాన్ని మార్చేసేట నాయన. అంటే 2 సంవత్సరాలు ఒక పోస్టింగ్ ఉండేది. ఇప్పుడు కలెక్టర్ కనుక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఖచ్చితంగా బదిలీ ఉంటుంది. సరే ఇంకొక 6 నెలలు ఏదో ఉంటుంది. అట్లాగే 5 సంవత్సరాలు అయిపోగానే మీరు అందరూ బదిలీలు తప్పదని చెప్పని బదిలీ సప్లింగ్ చేసి పారేస్తున్నారు. వెరైటీగా ఉంది. నెక్స్ట్ కూడా మురళి గారండి, గుణపాలు రాళ్ళు అంగన్వాడీలపై అంత ప్రతీకారమా? అది వాళ్ళు 3 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నప్పుడు గాంధీ గుణపాలు రాళ్ళు అది నాకు ఆశ్చర్యంగా ఉందంటే వాళ్ళు 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్స్ నెరవేర్చమని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలు అంగన్వాడీలు అడిగితే అక్క చెల్లెమ్మలు మీ అందరికీ నేను ఉన్నాను, నేను ఖచ్చితంగా మీకు మొత్తం బాధ్యతలు తీసుకొని మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ నోరెత్తితే ఏమైద్దని పాపం వాళ్ళు ఏదో చిన్నంగా అట్లా నెట్టుకుంటూ వచ్చారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. ఇప్పుడు డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎంతో కొంత చేయాలి. అందుకని వాళ్ళు అంగన్వాడీలు డిమాండ్లు మొదలుపెట్టి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ రూమ్స్ వాళ్ళు తలుపు తాళాలు వేశారు. దానికి ఇప్పుడు వాటన్నిటిని తీసుకొచ్చి అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో నిజంగా ఆఫీసులకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ అధికారులే తాళాలేయటం, ప్రభుత్వ సిబ్బందే తాళాలేయటం, ప్రభుత్వ సిబ్బందే మళ్ళీ ఆ తాళాలు పగలగొట్టడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి వైవిధ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనగా చూడాలి. దానికి తాళాలు వేసింది ఏంటండి? ఎవరండి? ప్రభుత్వంలో పనిచేసేటువంటి అంగన్వాడీలు. ఆ తాళాలు పగలగొడుతుంది ఎవరండి? ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు. ఏంటి అసలు ఇది? ప్రభుత్వ ఉద్యోగులు తాళాలు వేయటం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు తాళాలు పగలగొట్టడం ఏంటి? సుత్తులను రాళ్ళు ఎనపగళ్ళు తీసుకొచ్చి పగలగొట్టడం ఏంటి? ఏం జరుగుతుందండి? ఇంటింటికి ముఖ్యమంత్రి గారు స్టిక్కర్లు వేయించారు కదా. అలా ఉందండి పరిస్థితి ఏపీలో. అంటే అలా కాదు, అది దాని ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడిద్ది, దాని ఇంపాక్ట్ ప్రజల మీద పడిద్ది, దాని ఇంపాక్ట్ ప్రజలు దానికి జరగబోయే నష్టం ఏంటనే దాని మీద చాలా ఇంపాక్ట్ ఉండిద్ది. వాళ్ళందరినీ 20 కోట్లు కొట్టారంట పాపం అంగన్వాడీలని. నిజంగా అంగన్వాడీలు కానీ తిరగబడి కొడితే అసలు ఇంకెవరిని వీళ్ళు మిగులుతారా? అసలు ఆయన మీటింగ్స్ ఎక్కువ మంది వచ్చేది అంగన్వాడీలేనండి. వాళ్ళే ప్రతి మీటింగ్కి మొత్తాన్ని బస్సులు ఎక్కి తీసుకొచ్చి కూర్చోబెడతారు. రాకపోతే మళ్ళీ ఇప్పుడు మరి వాళ్ళనే పట్టుకొని బాధేస్తున్నారు. నిజంగా అంగన్వాడీలు కనుక తిరగబడి కొడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబ్బంది తట్టుకోగలుగుతారా? ప్రజాప్రతినిధులు తట్టుకోగలుగుతారా? ఈ తాళాలు పగలగొట్టేవాళ్ళు తట్టుకోగలుగుతారా? అంగన్వాడీ సంఖ్య పెద్దది. వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, ఒక సర్వీస్ సెక్టర్లో వాళ్ళు పనిచేస్తున్నారు. సరే వాళ్ళ డిమాండ్స్ కొన్ని నెరవేరుస్తాం, కొన్ని నెరవేర్చమని చెప్పి మాట్లాడడం అనేది ఉండాలి కదండి. దాని మీద ఎక్కడా లేదు. సరే అనిల్ ఓకే మురళి ఉన్నాడా? సరే అయితే ఓకే రైట్ సరిపోయింది. సరే మొత్తానికి అయితే అంగన్వాడీల విషయంలో బైట్స్ ఏమైనా ఉన్నాయా? బైట్స్ ఏం లేవు సార్. సరే అయితే ఓకే రైట్. పాపం వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, అంగన్వాడీల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని కోరుకుందాం. వారు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా
వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ న్యాయబద్ధమైనటువంటివి. సరే అన్ని చేయలేకపోయినా కొన్నన్నా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించిన ఏదైతే రూమ్స్ పగలగొడుతున్నారండి దానికి సంబంధించిన అద్దె కూడా చెల్లించలేదంటే, అందుకని మీకు హక్కు లేదు అని కూడా ఎవరైతే అద్దెకి ఇచ్చారో హౌస్ ఓనర్స్ కూడా వాపోతున్నారండి. అలా ఉందండి పరిస్థితి. ఏం చెప్తాం, ఇవన్నీ చెప్పాలన్నా బాధగానే ఉంటుంది. నెక్స్ట్ అండి, రేవంత్ బ్రాండ్ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్. దానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పటివరకు అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి కానీ, ఎవరైతే ప్రస్తుతం అంటే అధికార యంత్రాంగం ఐఏఎస్లు ఐపీఎస్లకైనా అంతు చిక్కకుండా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసే విధంగా వారి వ్యూహాలకి అందని విధంగా తన వ్యూహాలను రచించుకొని ముందుకు వెళ్తున్నాడు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం పైన, ప్రత్యేకంగా హైదరాబాద్ పైన తనకి పూర్తి స్పష్టత ఉంది, ఒక పూర్తి క్లారిటీ ఉంది. ఆ పూర్తి క్లారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తే బాగుండిద్ది, దానికి ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉంటుంది, దీని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇది భవిష్యత్తులో ఒక బ్రాండ్గా, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మార్క్గా ఉండాలి, అది రేవంత్ రెడ్డి బ్రాండ్గా ఉండాలి. ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి నిర్ణయాలతో తను వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సింపుల్ అండి. అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి చేయడానికి వెళుతూ ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి గేట్లను తొలగించారు. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య గేట్లు ఉండకూడదు అనేటువంటిది ఆయన సిద్ధాంతంగా చెప్పారు. ఆ గేట్లను తొలగించాడు. ఈరోజు ధర్నా చౌక్లో, గతంలో ధర్నాలు చేయటానికి లేదు తెలంగాణ రాష్ట్రంలో, ధర్నా చౌక్ను క్లోజ్ చేశారు. గతంలో రోజు 2-3 ధర్నాలు జరుగుతున్నాయి అక్కడ, లేదా ఒక్కోసారి 6-7 జరుగుతుండే. అలాంటి ధర్నా చౌక్లో ధర్నాలు చేయటాలు లేదని దాన్ని మూసేశారు. అలాంటి ధర్నా చౌక్ని ఓపెన్ చేయించారు. దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఓపెన్ చేయాలని ఆదేశించారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ధర్నా చేస్తే ఎవరి మీద చేస్తారు? ఏ పోరాటం అయినా కానీ ధర్నా చేస్తే ఎవరి మీద చేస్తారు? ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ధర్నా చేస్తారు. మరి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ధర్నా చేసేటువంటి స్వేచ్ఛని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆయన పోరాటం చేయటం ద్వారా, ధర్నాలు చేయటం ద్వారా, ర్యాలీలు చేయటం ద్వారా తను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నారు. మరి అలాంటి ధర్నాలను ఆయన నిషేధించారు. మరి ఇప్పుడు అదే ధర్నాలని, అదే పోరాటాలని ప్రశ్నించేటువంటి హక్కు, పోరాడేటువంటి హక్కు, లేదా దాన్ని నిలదీసేటువంటి స్వేచ్ఛ ప్రజలకు ఉంది. ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛని నియంత్రించేటువంటి పరిస్థితి, కట్టడి చేసేటువంటి పరిస్థితి తనకు ఉండకూడదు, తన ప్రభుత్వానికి ఉండకూడదు. వాళ్ళు ప్రశ్నించినటువంటి అంశాల ద్వారా నేను సమాధానం వెతుక్కొని పనిచేయాలనేటువంటి భావనతో తాను ధర్నా చౌక్ను ఓపెన్ చేస్తున్నారు. ఏంటది ఊహించగలుగుతామా? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఊహించలేనటువంటి పరిణామాలు. అంటే ఏంటి? తన మార్క్. జనరల్గా ముఖ్యమంత్రి గారు వస్తుంటే తన కాన్వాయ్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటిది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈరోజు తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? తాను సెక్రటరియట్కి వచ్చి వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా, నా కోసం ట్రాఫిక్ని నియంత్రించకుండా మీరు చర్యలు తీసుకోండి, అటువంటి ఇబ్బంది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించొద్దు, దానికి మీరు ఏం ఏర్పాట్లు చేస్తారో చేసుకోండి. జనరల్ సిగ్నల్ సంబంధించిన దాంట్లో ఎక్కడా అటువంటి ఇబ్బంది రాకూడదనే తను ఈరోజు ఇంకో డైరెక్షన్ ఇచ్చాడు. అంటే తను మనం అనుకున్నాం, మొన్న చెప్పాను ఫస్ట్ డేనే, తన టార్గెట్ 2023 నుంచి 2019 నుంచి 23 కాదండి, తన టార్గెట్ 33, 2023 నుంచి 2023 నుంచి 2033 వరకు తన టార్గెట్ 2 times అనేది మనం అనుకున్నాం. అంటే తన టార్గెట్ 10 సంవత్సరాల టార్గెట్ పెట్టుకున్నారు. తను ఇప్పుడు 5 సంవత్సరాలు పెట్టుకోవాలి. అందుకని తనతోటి తన ఆలోచనలన్నీ కూడా అలాగే ఉన్నాయని అనుకోవాలి. సరే, అట్లాగే మెట్రో నిర్ణయం కావచ్చు, ఫార్మాసిటీ నిర్ణయం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు ఊహించినటువంటి వాటిని, హైకోర్టు నిర్ణయం కావచ్చు, ఎవరు ఊహించలే. ఇవన్నీ ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకోవటమే అది రేవంత్, ముఖ్యమంత్రి రేవంత్. రమణ గుడ్ ఈవినింగ్ రమణ. మొత్తానికి అసలు తన కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ని తన
బ్రాండ్ని, రెండింటిని కూడా కలిపి తను మార్కేస్తూ ఉన్నారు. అంటే తీసుకున్న నిర్ణయాలు అంటే ఊహించలే, ఇట్లాంటివన్నీ జరుగుతాయని ఊహించలే. కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తను ప్రత్యేకతను చాటుకుంటున్నారని అనుకోవాలా? ఒకసారి బయట ఉన్నట్లుంది. ఒకసారి రమణ ఒకసారి బయట ప్లే చేయండి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ మీ సోదరుడుగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. యనమల అంటే ఆ రోజు చెప్పినట్టు రమణ, ఆ రోజు చెప్పినట్టుగానే అలాంటి నిర్ణయాలతోటే ముందుకెళ్తున్నారు అనుకోవాలా ఏంటి? తప్పకుండా. అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఇవి. ఆయన గతంలో కూడా అంటే అధికారంలోకి రాకముందు కూడా పలు సందర్భాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మీరు ఇంటికి పంపండి, ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో సాగాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతమైన సాగట్లేదు. అంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో. సో ఆయన అన్నట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఫస్ట్ నిర్ణయం మీరు కూడా చెప్పారు ఇప్పటిదాకా, అంటే ఆ ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేసే దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ తీసుకున్న నిర్ణయాల వరకు కూడా చూడొచ్చు. సహజంగానే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే లేదా నిరసనలు చేస్తే దాన్ని ఆలోచించారంటే ఇష్టపడరు. కానీ ధర్నా చేయడానికి కూడా అవకాశం, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఉండాలి. అది మంచైనా చెడైనా. ధర్నా ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏదో కష్టం జరుగుతేనే కదా, వాళ్ళకి ఏదో నష్టం జరుగుతే లేదా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే, ఈ డిమాండ్ ఉంటే మేము మా సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని ధర్నా చేస్తారు, ఒక రాస్తారోకో చేస్తారు. సో అట్లాంటివి ఉన్నప్పుడే కదా అసలు ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నది తెలిసేది. అది లేకుండానే చేస్తే అసలు ఇవాళ కేసీఆర్ ఓడిపోవడానికి కారణం కూడా అదే. ఈ 9 ఏళ్ళ నిర్బంధ పాలన అనేది చాలామంది ఎందుకు అంటున్నారు? 9 ఏళ్ళు ఒక రకమైనటువంటి స్వేచ్ఛాయుత, ఈవెన్ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఫోన్లలో డైరెక్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళు కాదంట, వాట్సాప్లలో ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళు. అంటే అంత సఫకేషన్ అవసరం లేదు. సో అంటే ఒక ఎమ్మెల్యేతో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి, ఒక మంత్రి ఇంకో మంత్రితో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితి అది వచ్చింది. అది అందరికీ తెలుసు, వాళ్ళకు తెలుసు, ఎమ్మెల్యేలకు మంత్రులకు తెలుసు, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్కు తెలుసు, మిగతా వాళ్ళకు తెలుసు, దానికోసం పనిచేసిన ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా తెలుసు. సో అంతటి సఫికేషన్ ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. కాబట్టి అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టారు? అంతకంటే ముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఒక మెరుగైన వాతావరణం ఉంటుందనేటువంటి భావంతోనే కాబట్టి దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇవాళ సీఎం క్యాన్వాయ్కి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే సీఎం జనరల్గా ఏంటంటే సీఎం అనేది చాలా హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద స్టేట్ కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సహజంగానే ఆ ముఖ్యమంత్రి భద్రత అనేది పోలీసులకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, అది రాష్ట్ర ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక ప్రధాన ప్రతినిధి కాబట్టి ఆయన భద్రతను కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీస్ సిబ్బంది పైన, సెక్యూరిటీ సిబ్బంది పైన ఉంటుంది. కానీ దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. సో ముఖ్యమంత్రి వస్తున్నాడని ట్రాఫిక్ ఆపి గంటలు ట్రాఫిక్, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం మార్నింగ్ టైంలో చూస్తాం 5 నిమిషాల్లో ఆ ట్రాఫిక్ ఆగితే ఇక్కడి నుంచి అంత కిలోమీటర్ల పొడుగు ఆగిపోతుంది. సో అది ఉండకూడదని ఇంకా మరొక 2-3 అంశాలు తీసుకుందాం. మీరు ఇప్పుడు హైకోర్టు ఒకటి, హైకోర్టుతో పాటు అసెంబ్లీని కూడా మొత్తం సెంట్రల్ పార్లమెంటరీ లాగా ఒక సెంట్రల్ హాల్, కౌన్సిల్కు అసెంబ్లీకి మధ్య ఒక లింక్గా చేసేసి సెంట్రల్ లాగా అంటే రేవంత్ మార్క్ గతంలో కేసీఆర్ ఏం చేశాడు, కేసీఆర్ మార్క్ కొన్ని చేశాడు కానీ మనకు కాదనట్లేదు. ఏంది సెక్రటేరియట్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, లేకపోతే కొన్ని రాష్ట్రంలో నిర్మాణం చేపట్టినటువంటి సమీకృత కలెక్టరేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ మార్క్ అనొచ్చు. పరిపాలన తప్పు, ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు కావచ్చు. సో మరి కేసీఆర్ మార్కుని మించి మరి రేవంత్ రెడ్డి మార్కు రావాలంటే ఏం చేయాలి? దానికంటే మరింత మెరుగైనటువంటి ఆలోచన చేయాలి. అందుకని ఇప్పుడు సెక్రటేరియట్ ఎవరు కట్టారంటే కేసీఆర్ కట్టారంటారు. అట్లాగే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కొత్త హైకోర్టు 100 ఎకరాలలో రాజనగర్ ప్రాంతంలో కొత్త హైకోర్టు.
100 ఎకరాల విస్తీర్ణం, అందులోనే అన్ని హైకోర్టు అంటే హైదరాబాదు, రంగారెడ్డి హైకోర్టులో ఉన్నటువంటి అన్ని విభాగాలు అవసరమైతే లాకు సంబంధించినటువంటి ఉండాలని. సో దానివల్ల ఏంటి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు, కొత్త హైకోర్టు కట్టాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు, రేపు అసెంబ్లీని కూడా మొత్తం మోడర్నైజ్ చేసి ఒక సెంట్రల్ చేయబోతున్నారు. సో అంటే అసెంబ్లీ రూపురేఖలు మార్చింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఉండాలి కదా, ఎవరైనా తన మార్కు ఉండాలనుకుంటారు. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రులు ఎట్లా ఉండేవాళ్ళు, ఎవరు వెళ్ళినా కూడా ఏ ముఖ్యమంత్రి అయినా సరే, గతంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా గంటలు ట్రాఫిక్ ఆగేది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఆగలేదు. అంటే ప్రజల మధ్యన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. అది మంచిదే కూడా, పాజిటివ్ కూడా. ప్రజలు ఇబ్బంది పడకుండా పరిపాలన సాగాలి. ముఖ్యమంత్రి అంటే ప్రజలకు అనుకూలమైన నాయకుడిగా ఉండాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే నాయకుడిగా ఉండకూడదని. ఇవన్నీ కనుక చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక పరిపాలనలో, ప్రభుత్వంలో తనదైనటువంటి ఒక శైలిని ప్రదర్శించి, అంటే ప్రజల నుంచి ఒక మన్ననలు, ప్రశంసలు పొందే విధంగా తన నిర్ణయాలు అడుగులు ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దొడ్డిదారి వ్యూహం విడుదలకి అదే ముహూర్తం. రామ్ గోపాల్ వర్మ అదే ఇదేంటో ఇప్పుడు జనరల్గా సర్టిఫికేట్ ఇక్కడ ఇవ్వాలి కదా, సెన్సార్ సర్టిఫికేట్. తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యేటువంటి సినిమాకి కర్ణాటక రాష్ట్రంలో సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారంట. అక్కడి నుంచి తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. సరే, ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఈ సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవడం కోసం నేను దావుద్ ఇబ్రహీం తోటి ఫోన్ చేయించానని చెప్పారు. దావుద్ ఇబ్రహీం అంటే జనరల్గా అది మీకు నేను ఆ డీటెయిల్స్ అన్నీ చెబుతున్నాను, ఇప్పుడు జైల్లో వేస్తారు, అందుకని నేను ఆ పేరు చెప్పనని చెప్పానన్నారు. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సరే, ఆ సినిమాని మరింత వివాదపరంగా తీసుకెళ్ళి జనాల్లో చర్చ తీసుకురావాలనేది వారి ఉద్దేశం అయి ఉండొచ్చు. జనరల్గా వారు ఏది చేసినా కానీ అది మీడియా అటెన్షన్ తీసుకోవడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా మీడియా అటెన్షను, అది చర్చనీయాంశం కావాలి. అది చర్చనీయాంశం అవటం ద్వారా ఆ సినిమాకి పబ్లిసిటీ రావాలి. వారు ఏది చేసినా కానీ అటువంటిదే చేస్తూ ఉన్నారు. కానీ అంటే జైల్లో వేసేటువంటి వారి చేత చెప్పించారు అని చెప్పించుకున్నారంటే అది నిజంగా అది వారు చెప్తున్నట్టు క్రైమ్ వారు అంగీకరించినట్టే కదా. మరి ఈ వ్యూహం సినిమా అనేది సింపుల్. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి సినిమా తీశారు. దాంట్లో ఇది ఓపెన్. ఆ సినిమాకు సంబంధించిన దాన్ని వాళ్ళని టార్గెట్ చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాలతో కావచ్చు, లేదా వారు ఇచ్చినటువంటి సహకారంతో కావచ్చు, లేదా వారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో కావచ్చు, మొత్తానికి అది తీశారు. ఇక అది తీసి ఇప్పుడు దాన్ని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. కానీ ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు? నిజాలు అనేటువంటి దాన్ని నమ్మాలి అని అంటే కొంచెం దగ్గరగా ఉండాలి ఫ్యాక్ట్స్. అలా కాకుండా మరీ అబోధ కల్పనలు తీసినా కానీ ఆయన నమ్మే పరిస్థితి కాదు. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి మొత్తానికి వ్యూహం ఏంటి? ఎలా ఇస్తారు? దావుద్ ఇబ్రహీం ఫోన్ చేశాడా? దావుద్ ఇబ్రహీం అంటే మళ్ళీ అతను కాదు, ఆ దావుద్ ఇబ్రహీం కాదు, ఆ దావుద్ ఇబ్రహీం హైదరాబాద్లో పాత బస్తీలో కాదు, నాకు ఎక్కడో శ్రీనగర్ కాలనీలో ఉంటాడు నా ఫ్రెండ్ అని చెప్తాడు. దాన్ని మళ్ళీ అవును కాదు అనుకోవాలి. ఏంటి? పైన పటారం లోన లొటారం ఒకటి ఉంటుంది సార్. అవును. సో ఇప్పుడు నేను కూడా ఇంకొక కొత్త సినిమా తీయాలనుకుంటున్నా సార్. చాలా సింపుల్, ఎందుకంటే 10 లక్షలు 20 లక్షలకి సినిమా తీసేయచ్చు. సో ఆర్జీవి చెప్పినటువంటి మాటలే. ఆ సినిమా పేరే ప్రతివ్యూహం సినిమా పేరు. సో ప్రతివ్యూహం అని ఒక సినిమా తీయబోతున్నాను. అందులో క్యారెక్టర్లు అంతా మనం చూసుకుంటే సార్ ఒకసారి ఏదైతే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఉన్నారో అలానే నా సినిమాలో కూడా కొన్ని క్యారెక్టర్లు ఉండబోతున్నాయి. ఏదైతే ఇతను దొంగచాటుగా వెళ్ళి ఎక్కడి నుంచో పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ అనుమతి ఇవ్వని సినిమా, అంటే ఇక్కడ ఏదైతే అబ్జెక్షన్ చెప్పారో, ఇక్కడ ఏదైతే పేర్లు తీసేయమని చెప్పారో అటువంటిది ఏమీ లేకుండా ఎక్కడికో వెళ్ళారు, అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చారు. సో నేను కూడా అలానే ఒక సినిమా ప్రతివ్యూహం తీసి అందులో ఓట్కా తాగేటటువంటి ఒక పర్సన్ ఆ ఊహల్లో నుంచి వచ్చేటటువంటి థాట్స్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో జనాలు కూడా చూపించాలి సార్. ఎందుకంటే ఓట్కా బాటిల్ పట్టుకొని ఇలా ఊపి రైట్ ఆ రోజు జరిగింది అదే జరిగిందని 10 సార్లు చెప్పినంత మాత్రాన ఏదైతే 10 కోట్లు పెట్టి సినిమా తీసినా అంటే కుర్రో ముర్రో 10 రూపాయల టికెట్ రండ్రా బాబు అన్నా కానీ ఒక్కడు కూడా రావట్లేదు. గతంలో ఆర్జీవి తీసినటువంటి ఈ మొత్తం సినిమాలు ఉన్నాయి కదా సార్, ఆ సినిమాలలో చూసాము వాళ్ళు 10 కోట్లు పెట్టి తీస్తారా, లేకపోతే 5 కోట్ల, లేకపోతే 10 లక్షల ఇదే. కానీ ప్రజలు వచ్చారా లేదా?
అది ఎంతవరకు కనెక్ట్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ కావాల్సినటువంటి విషయం. సో డెఫినెట్గా ఇదే వ్యూహంతో ఆయన కూడా వచ్చారు. ఏదో పెద్ద పెద్ద వ్యూహాలు చేశారని కాదు, ఆ పెద్ద పెద్ద వ్యూహాలు ఆయన డెన్ ఏదైతే ఉందో ఆ డెన్లో వ్యూహాలు చేశారు తప్ప ప్రజలకు రీచ్ అవ్వడానికి, అంటే ప్రజల దగ్గరికి ప్రజలు చూసేలాగా ఆ వ్యూహం ఏదైతే ఉంటుందో ఆ వ్యూహాన్ని మాత్రం అట్టర్ ఫ్లాప్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా ఏదో 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 అద్భుతం అమోఘం అనుకుంటే అది పెద్ద మూర్ఖత్వమే. ఓకే, అంటే సినిమాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి కాదు వాహనాల్లో పెట్టి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి మొత్తం ఊరూర తిప్పేయాలనేది కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే ఎక్కడైనా మొబైల్ ఎల్ఈడీలో లేదా మొత్తానికి ఏదో ప్లాన్ జరుగుతుందని అయితే అంటున్నారు. దానికోసం చెప్తాను సార్. ఎందుకంటే ఆ సినిమా అన్నది అద్భుతమైన సినిమా సార్. సో అంత అద్భుతమైన దాన్ని కాబట్టి ఎవరైనా అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయినప్పుడు ఏం చేస్తారు సార్, పాడే కట్టుకొని ఊరంతా తిప్పుతారు. ఆ పాడే కట్టుకొని ఊరంతా తిప్పేలాగా సో ఈ సినిమా కూడా ఎంత అద్భుతమో, అంటే అంత అటర్ ఫ్లాప్ సినిమాని కూడా అంత ఊరంతా తిప్పబోతున్నారా అనే డౌట్లు కూడా లేకపోలేదు. తిప్పుకున్నా లేకపోతే నెత్తి మీద పెట్టుకున్నా ఒక సామెత ఉంటుంది సార్, చిన్నప్పుడు మనకు తెలుసు, నెత్తి మీద ₹1 పెట్టి రేనైనా పావలా కొనుక్కునరా అన్నా కానీ చిచ్చి చిచ్చి అంటారు జనాలు కూడా. అదే ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ సినిమానా చిచ్చి చిచ్చి ఇదే మాట తప్ప అది వ్యూహమైన అమోఘమైన అద్భుతమైన ఆహా అయినా ఓహో అయినా నథింగ్. అంటే గతంలో మంచి సినిమాలు తీశారు, మరి ఎందుకనో ఇప్పుడు పూర్తిగా పరవర్షణ అయిపోయి ఇప్పుడు ఏందో మరి అన్ని వివాదాలే. మరి ఎందుకో వారు అటువంటి వైఖరి ఎందుకు ఉంచుకున్నారో, అటువంటి రూట్ ఎందుకు సార్ ఇక్కడ ఓట్కా బాట్లో తిప్పుతా ఇలా తిప్పుతూ ఆలోచన చేసి ఊహల్లో వచ్చిన దాని వ్యూహం అంటే ఎలా సార్, కుదరదు కదా. సరే ఓకే, నెక్స్ట్ సరే ఎందుకులే వారి గురించి. కానీ మన సాగుతున్న వివేక కేసు హైకోర్టులో సునీత ఇంప్లీడ్ పిటిషన్ ఏంటి మొత్తానికి మరలా చాలా నెలల తర్వాత మరలా వైఎస్ వివేక కేసు మళ్ళీ ఒకసారి మరి తెరపైకి వచ్చింది. ఎవరైతే తను ఇస్తున్నటువంటి బెయిల్స్కి సంబంధించిన విషయంలో ఇంప్లీడ్ అవుతానని చెప్పని వైఎస్ సునీత మొత్తానికి మళ్ళీ ఇంప్లీడ్ అయింది. అంటే అసలు ఇప్పటి వరకు ఆ కేసు ఏమైపోయింది ఎవరికి అర్థం కాలేదు. ఆ కేసు ఎక్కడుందో ఎక్కడ ఆగిపోయిందో అదేంటో. మరి చంద్రబాబు నాయుడు గారి కేసు కనుక తీర్పు రిజర్వ్ చేశారు 17A మీద, అది ఎక్కడో ట్రంక్ పెట్టులో పెట్టి తాళాలు వేశారని చెప్పని అనుకుంటున్నారు. అట్లాగే వైఎస్ వివేక కేసు కూడా ఇది కూడా కనపడకుండా ట్రంక్ పెట్టులో పెట్టి తాళాలు వేశారన్నారు. మొత్తానికి ఏదో చిన్నదే కొద్దిగా చిన్న ఒక జర్కేందా అంటే మొత్తానికి ఇక్కడ కోర్టులో తను ఇంప్లీడ్ పిటిషన్ తనేసింది పాపం. అంటే లేకపోతే అది రాదు. అంటే న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు ఎంత నమ్మకం ఉందో, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో, అటువంటి న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు చూసినప్పుడు ప్రజలకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఆవేదన కలుగుతూ ఉంది, ఆక్రందన కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వ్యూహం సినిమా బదులు వైఎస్ వివేక గారి సినిమా తీస్తే నిజంగా అద్భుతం. నిజంగా ఆ కేసులో అందరూ ఎవిడెన్స్లు విట్నెస్లు అన్నీ ఉన్నాయి కదా, మరి అట్లాంటివి తీస్తే కూడా మరి జనం బాగానే ఇచ్చేస్తారు. సరే ఇవన్నీ ఏంటంటే ఒక బురద జల్లేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. సరే ఈ కేసులో మాత్రం మొత్తానికి ఏంటి మొదలు వివేక కేసు విషయంలో సునీత ఏమైనా అడుగులు పడతాయంటావా, ఏమైనా ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటావా? సార్ కేసు ఒకటే, కోర్టులు మాత్రం 3 సార్. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు, ఈ 3 చోట ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టులో చూసుకుంటే అవినాష్కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో అలా 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 కొంత ఉన్నప్పటికీ కానీ ఫర్దర్గా ఏంటి అనేది మాత్రం ఒక క్లారిఫికేషన్ లేదు. అండ్ మోర్ ఓవర్ సిబిఐ కోర్టులో ప్రతి వాయిదాకు కూడా అందరూ వస్తున్నారు. ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరోవైపు చూసుకుంటే ఎవరైతే సిబిఐ కోర్టులో అటెండ్ అవుతున్నారో వాళ్ళందరిలో ఒక్కొక్కరు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే అలర్ట్ అయినటువంటి సునీత తనను కూడా ఇంప్లీట్ చేయండి అని అడిగినప్పుడు సిబిఐ అధికారులు కూడా తమ వర్షన్ ఏం చెప్పారంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, సో సునీత తన వాదనలు వినిపించుకోవడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని సిబిఐ చెప్పింది సార్. కానీ
సునీత నువ్వు ఎందుకమ్మా మేమే చూసుకుంటాము అనే మాట సిబిఐ ఇక్కడ చెప్పాలి. అది ఆ మాట చెప్పకుండా సరే మీ వాదనలు మీరే చేసేసుకోండి, మీ కేసు మీరే వాదించుకోండి అన్నట్టుగా, మాకేం సంబంధం లేదు అన్నట్టు చాలా సింపుల్ గా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇంప్లీడ్ అయినంత మాత్రం మేమేమి నో అని చెప్పమని ఒక మాట సింపుల్ గా ఒక మాట చెప్పేశారు సార్. మరి సిబిఐ ఎందుకని తన వాదనలు వినిపించడానికి స్టెప్ బ్యాక్ వేసిందో అది కూడా బిగ్ క్వశ్చన్ మార్కే సార్. సో ఈ మంత్ లో 29వ తేదీన మొత్తం దీనికి సంబంధించి వాదనలు అయితే జరగబోతున్నాయి. కానీ సిబిఐ ఒకవేళ ఎంటర్ అయ్యి ఈ కేసుకు సంబంధించి శివశంకర్ రెడ్డి పైన పలానా అభియోగాలు ఉన్నాయని చెబితే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదా సునీత సింగిల్గా వస్తుంది సార్, డెఫినెట్గా ఆమె తన వాదనలు వినిపిస్తుంది. ఆ వాదనలు వినిపించిన తర్వాత అడ్వకేట్ ద్వారా బెయిల్ అయితే క్యాన్సిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఓకే, రైట్ మధు, రైట్. థ్యాంక్ యూ చూద్దాం. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.